అగణిత గుణనామం అంబుజోద్భవ వినూతం భక్త పోషక శ్రీ వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం పంకజ నేత్రం పరమ పవిత్రం పంకజ నేత్రం శంఖచక్రధర दूरीकृत सीतार्तिः प्रकटीकृत राम वैभव स्फूर्तिः दारित दशमुख कीर्तिः पुरदो मम भातु हनुमतो इंदिरा रमण गोविंद भक्तवत्सल भगवान की यज्ञेश्वर महाप्रभुनकु दत्तात्रेय जगद्गुरुनकु अय्या प्रातद्यूत प्रसंगेण मध्याह्ने स्त्री प्रसंगिणः रात्रौ चोर प्रसंगेण कालो गच्छति धीमताम् అని పెద్దలు చెప్తారు. బుద్ధిమంతులు కాలాన్ని ఎలా గడుపుతారు అన్నారు. పొద్దున పూట జూద ప్రసంగం వింటారయ్యా, మాధ్యాహ్నికంలో స్త్రీ ప్రసంగం వింటారు, రాత్రి చోర ప్రసంగం చేస్తారు అన్నారు. ఆహా, మంచి అభిప్రాయం అండి. లేవగానే శుభ్రంగా ముందర బ్రష్ చేయడానికంటే ముందే పాచికలు పట్టుకోవాలి అంటే పాచికలు పట్టుకున్నటువంటి భారతం వినమన్నారు, మాధ్యాహ్నికంలో రామాయణం వినమన్నారు, రాత్రి భాగవతం వినమన్నారు. భక్త్యా భాగవతం జ్ఞేయం న వ్యుత్పత్త్యా నటీకయా అని చెప్పారు వ్యాసుల వారు. భాగవతాన్ని భావగతం చేసుకున్నవాడే బాగవుతున్నాడు, మిగతా వాళ్ళంతా ఏమవుతున్నారు అన్నారు. అదొక సంపాదన మార్గంగా బాగుపడి బయటకు వస్తున్నారు అని చెప్పారు. భాగవతం కాలవ్యాల ముఖాగ్రాస త్రాస నిర్నాశహేతవే శ్రీమద్భాగవతం శాస్త్రం కలౌ కీరేణ భాషితం అని చెప్పారు వ్యాసమహర్షుల వారు. యద్వైష్ణవానాం ధనం అని చెప్పారు. అటువంటి భాగవతాన్ని రాత్రిపూట వినమన్నారు. భాగవత కథానాయకుడు కృష్ణప్రభువు. కృష్ణం వందే జగద్గురుం అని చెప్పి కదా ఆప్తోర్యామం చేస్తున్నారు, జ్యోతిరాప్తోర్యామం. పౌండరికం కూడా వీడు చేస్తారు. అప్పటికి భగవంతుడు శరీరాన్ని ఇచ్చినందుకు సార్థకత కలుగుతుంది. అది విశేషం. జీవితం ఎలా అయినా గడుస్తుంది.
ఎలా గడుపుకోవాలో అలా గడిపిందే జీవితం. అదేమిటన్నారు? అది భగవంతుడికి దగ్గరయ్యేటువంటి మార్గం అన్నారు. యజ్ఞో వై విష్ణు. అందుకనే వేదము, యజ్ఞము, ఆదిత్యుడు ఈ మూడు మనకి అవినాభావ సంబంధంగా ఉంటాయి. చెప్పారు కదా, పొద్దున ఆదిత్యుడు ఋగ్వేదంలో ప్రోక్తమైనటువంటి దేవతా స్తోత్రాల చేత ప్రకాశిస్తాడు. మాధ్యాహ్నికంలో యజుర్వేదంలో చెప్పినటువంటి కర్మకాండలతో ప్రకాశిస్తాడు. సాయం వేళ సామవేదంలో చెప్పినటువంటి విశేషాలతో ప్రకాశిస్తాడు. అంటే సూర్య భగవానుడి యొక్క దివ్య ప్రకాశానికి మూలమైనటువంటి వేదం చెప్పినటువంటి యజ్ఞాన్ని ఎవరు అనుసరించి ఆచరిస్తారో వాళ్ళ వల్ల ఈ సమస్త ప్రకృతి ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. శ్రేయస్సు ప్రేయస్సు రెండూ కలుగుతాయి. ఇహలోకంలో ఏది వస్తే ఇంకొకటి రావాల్సిన అవసరం లేదో అదే శ్రేయస్సు. మనం అనుకున్న వచ్చినవి శ్రేయస్సు కాదు, ఇవాళ ఉంటాయి రేపు పోతాయి. ఒకసారి వచ్చిన తర్వాత పోంది ఏదైతే ఉంటుందో అదే శ్రేయస్సు అన్నారు. అటువంటి శ్రేయస్సుని ప్రేయస్సుని మద్దూరు యాదులు గారి అబ్బాయి ఆత్మావై పుత్రనామాసి అని చాలామంది కొడుకులు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆన్లైన్ అకౌంట్లన్నీ లెక్కలేసుకోలేక చచ్చిపోతుంటారు. నీకింతే వచ్చింది, నాకింతే వచ్చింది, వీడి మీద వాడు దావా, వాడి మీద వీడు దావా, వీడు ఉండడు వాడు ఉండడు, చివరికి వారసులు తనకు చస్తారు. తల్లిదండ్రుల ఆస్తి పంచుకున్నవాడు కుమారుడు కాదు, తల్లిదండ్రుల అస్తిత్వాన్ని పంచుకున్నవాడే పుత్రుడు. అందుకనే భాగవతం 7 రకాలుగా పుత్రులు ఉంటారు అని చెప్పింది. కారణజన్మ సంతానము, కామజన్మ సంతానము, కర్మజన్మ సంతానము, ఉపేక్ష సంతానము, మిత్ర సంతానము, శత్రు సంతానము, సేవకా సంతానము. ఈ 7గురిలో ఎవరు పనికొస్తారు అన్నారు? 1, 7 పనికొస్తారండి. మిగతా వాళ్ళంతా దేనికి పనికొస్తారన్నారు? ఆధార్ కార్డులకి, ఓటర్ గుర్తింపు కార్డులకి, 31వ తారీఖు పింఛన్కి పనికొస్తారు. ఆ పెన్షన్కి పనికొచ్చే బతుకులు మిగతా 5. అటువంటి ఆయన ఎన్ని యజ్ఞాలు చేశారో యాదులు గారు మాకు బాగా పరిచయం. అటువంటి మహానుభావులు. అలాగే మా మద్దూరి యాదులు గారు వాళ్ళు, చిట్టి ఘనాపాటి గారి అల్లుడు. మీరు ఆ రూపంలో స్టాంపింగ్ ఉండాలి అయ్యా. పెద్దలందరూ ఇక్కడికి విచ్చేశారు. సాయంత్రం పూట తౌర్యత్రికం అని చెప్తారు. ఏదైనా యజ్ఞాలు యాగాలు జరుగుతూ ఉంటే భగవన్నామం చెయ్యాలట. మహర్షియాదులు సత్రయాగాదులన్నీ మొదలు పెడితే కొన్ని సంవత్సరాలు అలా వెళ్ళిపోతూ ఉంటే నారద మహర్షుల వారు వచ్చి గానం చేస్తూ ఉండేవారట. ఆయన గానం చేస్తున్నంతసేపు వీళ్ళన్నీ పక్కన పెట్టి విని మళ్ళా వెళ్ళిన తర్వాత ఆచమనం చేసి ప్రారంభం చేసేవాళ్ళు. 6వ తరం, 6 తరాలు. అవును, మీ నాన్నగారు, నేను వారిని చూశాను. 6 తరాలు యజ్ఞం చేస్తున్నారు. ఎంత అదృష్టం చూడండి. అది విశేషం. యజ్ఞేశ్వరుడి యొక్క ప్రీతిపాత్రంగా నేను కూడా ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూ ఉన్నాను. భగవన్నామం చేసే అదృష్టం కలిగించారు. వారికి కూడా నమస్కరిస్తూ, హోత, ఉద్గాత, అధ్వర్యు, వశిష్ఠు వీళ్ళంతా ఉంటారు. వాళ్ళకు కూడా నమస్కరిస్తూ, ఎందుకయ్యా ఇంతమందికి పేరు పేరున దండం పెడుతున్నామంటే ఇప్పటికైనా గోవిందా అంటారని. అది నా ఏడుపు. రాజా రామచంద్ర భగవానికి. కొంచెం గట్టిగా అనండి, తప్పేం లేదు. మీరు అనకపోతే వర్షం ఉంటుంది, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సీతామాయికి, లక్ష్మణస్వామికి, పవనసుత హనుమానికి. పెద్దలు కాసేపు పోతన చరిత్ర గానం చేయమన్నారు. భాగవతం కర్మఠుడు కర్మజడుడు అయినటువంటి మండన మిశ్రుల వారు కూడా కర్మాచరణం వల్ల కలిగినటువంటి భక్తి జ్ఞాన వైరాగ్య విశేషాలతో చివరికి నైష్కర్మ్య సిద్ధి అని ఒక గ్రంథాన్ని రచించారు. ఆ జ్ఞానానికి పరాకాష్ఠ ఏమిటి అన్నారు? తనని తాను తెలుసుకోవటమే జ్ఞాన పరాకాష్ఠ అని చెప్పారు. ఆ కర్మాచరణం వల్ల భక్తి కలుగుతుంది, కర్మాచరణం వల్ల కలిగినటువంటి భక్తి చేత వైరాగ్యం కలుగుతుంది, కర్మాచరణం వల్ల కలిగిన భక్తి చేత కలిగినటువంటి వైరాగ్యం చేత తత్వం తెలుస్తుంది,
కర్మాచరణం చేత కలిగిన భక్తి చేత కలిగినటువంటి వైరాగ్యం చేత తెలిసినటువంటి తత్వం చేత జ్ఞానం తెలుస్తుంది. జ్ఞానాదేవత కైవల్యం, దానివల్ల మోక్షం వస్తుంది. మోక్షం అంటే ఎక్కడికో వెళతారని చెప్పలా పెద్దలు. నువ్వు కూర్చున్న చోటే ఏది అంటించుకోకుండా కూర్చోవటమే మోక్షం. పూసుకోవటం బంధం, తెంచుకోవటం మోక్షం. 2 అక్షరాలు మోక్షము, 3 అక్షరాలు బంధము అని చెప్పారు వ్యాసుల వారు 1,00,000 శ్లోకాల భారతం చెప్పి. బంధం ఏమిటయ్యా అన్నారు, మమ. మోక్షం ఏమిటన్నారు, నా మమ. అంతే. దుంపదిగా నా చేరి చూడండి ఎంత కొంప తీసేసిందో. అందుకనే భగవంతుణ్ణి ఆశ్రయించి, భగవద్ ఆశ్రయం సర్వశ్రేయస్సుని కలిగిస్తుందని చెప్పారు. అటువంటి భగవంతుణ్ణి పరిపూర్ణంగా ఆశ్రయించిన మహానుభావుడు మన అదృష్టం. ఎందుకంటే ఎండలో ఎండనివాడు, వానలో తడియనివాడు, చలికి వణకనివాడు, భాగవత పద్యం తెలియనివాడు ఉండడు. ఉన్నాడు అంటే వాడిని వేదాద్రిలో ముంచాల్సిందే, ఇంకంతకంటే వాడికి ప్రాయశ్చిత్తం లేదు. భాగవతాన్ని ఆంధ్రీకరించి రామచంద్రమూర్తికి అంకితం ఇచ్చాడండి మహానుభావుడు. అందుకనే భగవంతుణ్ణి ఆశ్రయించి చెడిపోయిన వాళ్ళు లేరు, మనుషుల్ని ఆశ్రయించి బాగుపడ్డవాళ్ళు లేరు. భగవద్ ఆశ్రయం సర్వశ్రేయస్సుని కలిగిస్తుంది. అటువంటి మహాభాగవతోత్తముడు పోతన గారు ఎందుకు రామచంద్రమూర్తి ఆయన్ని ఎంచుకున్నాడు అంటే, పోతనలో ఉన్న భక్తి రాముడికి తెలిసింది. అందుకని రాముడు ఆయన్ని కోరుకున్నాడు, వీడు నాకు కావాల్సిన ఎలిజిబుల్ క్యాండిడేట్ రా అని. మనకి దేవుడు తెలియటం కాదు, మనం దేవుడికి తెలియాలి. ఆ భగవంతుడికి మనం తెలియటం అనేటువంటిది ఉన్నదే, దాన్ని మించిన అదృష్టం లేదు. అటువంటి మహాపరమ భాగవతోత్తముడు ఈ సాయం వేళ భాగవతం 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 అనుకుంటే కనీసం వచ్చే జన్మకైనా బాగా అవుతాం, అంతవరకు ఖాయం. ఒక్కనాటి మధ్యాహ్న సమయమున, ఒకనాటి మధ్యాహ్న సమయమున, ఒంటి మిట్ట గ్రామమున, ఒకనాటి చక్కని బాలుడో కండు మంచపై ఎక్కియుండే మోదమున, ఒకనాటి అది మంచి వేసవికాలం. సూర్యభగవానుడు బాగా ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనకు కూడా తెలుస్తున్నది, అంత భక్తి ఉన్నా లేకపోయినా సూర్య గ్రీష్మ తాపం బాగా తెలుస్తూ ఉన్నది. చండ ప్రచండ కిరణ రథారూఢుడై భానుడు అంబరతలంలో ప్రయాణం చేస్తున్నాడు. వాడిగా వేడిగా వడగాలి వీచి 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 కొడుతున్నది. వెనకట్లో కొన్ని కాలాలు ఉండేవి, వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరదృతువు, హిమంత ఋతువు, శశిర ఋతువు అని. ఇప్పుడేం లేదు, 9 నెలలు 53.4 డిగ్రీల్లో ఎండ ఉంటుంది, మిగతా 3 నెలలు 53.3 డిగ్రీల్లో ఎండ ఉంటుంది. వీటిని ఏమంటారు అన్నారు, తీక్షణ ఎండాకాలం, ఎండాకాలం. ఈ నిరంతర ఎండలతో జనంబులకు పోగాలము అంతే. ఆనాడు మంచి వేసవికాలం ఉండేది, వేడిగా వాడిగా వడగాలి కొడుతూ ఉన్నది. అలాంటి సమయంలో ఒక జొన్న చేను మంచం మీద 11 ఏళ్ల పిల్లవాడు ఎవడో నించొని ఉన్నాడండి. ఎలా ఉన్నాడు ఆ పిల్లవాడి శరీరం అంటే, లేత తమలపాకు తొడిమ ఏ రంగులో ఉంటుందో ఆ రంగులో ఉంది వాడి శరీరం. ఏం చేస్తున్నాడు ఆ పిల్లవాడు, వడగాలి చెవులోకి జొరబడకుండా ఉత్తరీయాన్ని తలకి అడ్డగుడ్డగా చుట్టుకున్నాడు. చేతిలో ఒడిసెల రాళ్ళు పట్టుకున్నాడు. హరే రామ హరే రామ హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అంటూ ఒడిసెలు విసురుతూ భగవన్నామం చేస్తున్నాడండి. ఇదే విశేషం. మనకు అనుమానం, ఏమండి పక్షులకి భాష తెలుసా, జెండాలు తెలుసా, పార్టీలు తెలుసా అంటే ఎగిరిపోతాయి కదా. అనవసరంగా ఎనర్జీ వేస్ట్ చేసుకుంటున్నాడు. ఏకక్రియా వ్యర్థకరీ బభూవ అని. ఆ పక్షులు ఎలా అయినా ఎగిరిపోతాయి, ఈ లోపల ఉన్న పక్షి ఎప్పుడు ఎగిరిపోతుందో తెలియదురా పక్షి.
కాబట్టి శ్వాస ఉన్నంత వరకు భగవన్నామం చేస్తూ వెళ్ళిపో. అనిత్యాని శరీరాణి విభవో నైవ శాశ్వత నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మసంగ్రహ అని శాస్త్రం. ఇది ఎప్పుడు పతితమైపోతుందో తెలియదు. ఉన్నప్పుడు దీన్ని బాగు చేసుకోవాలి, ఉన్నప్పుడు దీన్ని సేఫ్ అండ్ సెక్యూర్ జోన్లో పెట్టుకోవాలి. భగవన్నామం చేస్తున్నాడు, ఒడిశలు విసురుతున్నాడు, నిండుగా మెండుగా దండిగా కంకులు ప్రకాశిస్తూ పంట కనపడుతూ ఉన్నది, జొన్న పంట. అలాంటి సమయంలో అంత మంచి ఎండాకాలం మిట్ట మధ్యాహ్నం పూట ఈ పిల్లవాడికి మంచు వాన కురిసినట్లుగా భగవన్నామం వినపడ్డదండి. చూడండి, ఒక్కొక్కళ్ళ యోగం చాలా గొప్పది. అందుకనే జీవులు చేసుకున్న దాన్ని యోగ్యత అంటారు, భగవంతుడిచ్చేదాన్ని యోగము అంటారు. ఈ యోగ్యతకి ఆ యోగం తోడవ్వాలి. చాలామంది మేము అనుకున్నవన్నీ జరగట్లేదండి. నువ్వు అనుకున్నవి భగవంతుడు అనుకోలేదు కాబట్టి జరగట్లేదురా. అందుకే రెండు అనుకోకూడదు. భగవంతుడిని మనం ఏమనుకోవాలంటే, నాయన నేను ఒకటి అనుకొని, నువ్వు ఒకటి అనుకొని, పక్క వాళ్ళు ఒకటి అనుకొని, ఎదురు వాళ్ళు ఒకటి అనుకొని, ఇన్ని అనుకోవటాలొద్దు. నేనేమనుకోవాలో అది కూడా నువ్వే అనుకో అని ఆ భారం ఆయన ఎత్తునే పెట్టేయాలి. అప్పుడు మనకి ఏది కావాలో అదే దక్కుతుంది. ఈ పిల్లవాడు 11 ఏళ్ళు నిండలేదు, భగవన్నామం వినపడినది. వాడికి ఎంత యోగ్యతో చూడండి. గబుక్కున దూకాడు మంచం మీద నుంచి కిందకి. దూకేటప్పటికల్లా ఇసుక పర్రలో మోకాళ్ళు గుద్దుకొని ఆ మోచిప్పల మీద చర్మం కొంచెం చిట్లింది. ఆ రక్తం అలా బయటకు వచ్చింది. కానీ దూరంగా వినపడుతున్నటువంటి ఆ భగవన్నామం ముందు ఈ భౌతికమైనటువంటి బాధ వాడిని పెద్దగా బాధించలే. కారణం ఏమిటి అన్నారు, భగవన్నామము సకల మనోవైకల్యములకు దివ్యాంజనము అని చెప్పింది భాగవతం. శారీరకమైనటువంటి బాధని వ్యాధి అంటారు, మానసికమైన బాధని ఆధి అంటారు. భగవంతుణ్ణి ఆశ్రయిస్తే ఈ రెండూ పోగొడతారు. మంచి జనరల్ ఫిజిషియన్ ఆయన. అంతకంటే ఎండి డిఎం జిఎం లేడు. భగవంతుణ్ణే ఆశ్రయించాలి. ఆ పిల్లవాడు ఏ వైపు నుంచి భగవన్నామం వినపడ్డదో ఆ తలకి అడ్డం చుట్టుకున్న ఆ గుడ్డని నడుముకు బిగించుకున్నాడు, పరిగెడుతూ ఉన్నాడు ఆ వైపు నుంచి. 11 ఏళ్ళు నిండలేదు. అందుకనే వాళ్ళ జన్మ సంస్కారం ఉత్తర జన్మలకు ప్రాతిపదికల్ని ఏర్పాటు చేస్తుంది అని చెప్పారు. క్రమేణా దగ్గర అవుతున్నది ఆ భగవన్నామం. ఏమంటున్నారో వచ్చే మహానుభావుడు, బ్రూహి ముకుందే హే రసనే పాహి ముకుందే రసనే బ్రూహి ముకుందే కేశవ మాధవ గోవిందేతి కేశవ మాధవ కేశవ మాధవ గోవిందేతి కృష్ణానంద సదానందేతి బ్రూహి ముకుందే. అక్రూర ప్రియ చక్రధరేతి అక్రూర ప్రియ చక్రధరేతి హంస నిరంజన కంసహరేతి హంస నిరంజన కంసహరేతి బ్రూహి ముకుందేతి హే రసనే పాహి ముకుందేతి రసనే బ్రూహి ముకుందే. ఓ నాలుక, నిరంతరము ఇంత మంచి జీవితాన్ని ఇచ్చినటువంటి భగవంతుణ్ణి కీర్తించడంలో నీకెందుకే ఇంత నిర్లక్ష్యం? చూడండి, 6 అడుగుల శరీరమైనా 7 అడుగుల శరీరమైనా ఎంత పెద్ద దేహమైనా ఆ నాలుకకు ఉన్నటువంటి వైశాల్యం 2.5 అంగుళాలే. దాని దుంపదగా 2.5 అంగుళాల నాలుక ఇంత పెద్ద బాడీని ట్యూన్ చేస్తూ ఉంటుంది. అది 6 అడుగుల శరీరానికి 5 అడుగుల నాలుక ఉందనుకోండి. అసలు ఊహించండి,
వాడ 2.5 అంగుళాల నాలిక కోరినవి తీర్చడానికే నానా కొంపలు ముంచుతున్నాడే. 5 అడుగులు ఉంటే భుజాలు వేసుకొని తిరుగుతాడు వాడు. అందుకే ఈ సమస్త శరీరాన్ని శాసించేది నాలుక. ఆ నాలుకని అధీనం చేసుకోవాలి అన్నారు. ఎలా చేసుకోవాలయ్యా అన్నారు. భగవన్నామం అనేటువంటి రసాన్ని నాలుక మీదకి పంపించండిరా, పంపిస్తే ఏమవుతుంది అన్నారు. శరీరానికి ఎక్కువ ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పారు. ఓ రసనే, నిరంతరం దివ్యనామ సంకీర్తన వైభవం అనేటువంటి రసాన్ని నీ నాలుక మీద గ్రహించవే, జన్మలతాలవిత్రమైనటువంటి పాపం నుంచి నువ్వు ఉద్ధరింపబడతావు అంటూ ఆ మహానుభావుడు భగవన్నామం చేస్తూ ఉంచుతున్నాడు. చిదానంద యోగి అని ఒక సన్యాసి ఆ మార్గంలో వస్తున్నారు. చూడండి, త్యాగరాజస్వామి వారికి మంత్రోపదేశం చేసింది సన్యాసి, రామదాసు గారికి మంత్రోపదేశం చేసుకోమని చెప్పింది సన్యాసి, పోతన్న గారికి మంత్రోపదేశం చేయటానికి వస్తున్నది సన్యాసి. వీళ్ళ కోసం వాళ్ళు, వాళ్ళ కోసం వీళ్ళు పుడతారు. వెళ్ళాం మీద అలిగి కొంప మీద కోపం వచ్చిపోయిన వాడు సన్యాసి అవుతాడు, సన్యాసి కాలేడు. చాలా కష్టం. సన్యాసి అంటే అర్థం ఏంటన్నారు. అందరినీ వదిలిపెట్టిన వాడిని సన్యాసి అన్నారు. మరి సన్యాసి అంటే అందరూ వదిలిపెట్టిన వాడిని సన్యాసి అన్నారు. అందరినీ నువ్వు వదిలితే సన్యాసి, అందరూ నిన్ను వదిలితే సన్యాసి. నీళ్లలో పడవ, పడవలో నీళ్లు. చిదానందయోగి అనే ఒక సన్యాసి ఆ మంచి ఎండలో నడుచుకుంటూ భగవన్నామ పారవస్యం చేత ఈ భౌతికమైనటువంటి తపన అతడి శరీరాన్ని అంటట్లేదు. అదే విశేషం. భగవన్నామం ఎందుకు చెయ్యాలి అన్నారు. భగవన్నామం చేస్తే ఏం కలుగుతుంది అన్నారు. అసలు ఏం కలగదో నువ్వు చెప్పరా, కలిగేది మేము చెప్తామన్నారు పెద్దలు. నామస్మరణ ధన్యోపాయం నహి పశ్యామో భవతరణే, రామహరే కృష్ణహరే తవ నామ వదామి సదా నృహరే అని చెప్తారు. ఎందుకంటే శరీరంలో ఏ అవయవం ఎప్పుడు మనల్ని మోసం చేస్తుందో తెలియదు. అది ఎప్పుడైనా కాచుకొని కూర్చుంటుందట. ఎట్లాగో ఉన్నారు, కొంపలో పాము ఉన్నట్లుగా అని చెప్పారు. అది ఎక్కడుందో తెలియదు, మనం భయపడి చస్తూ ఉంటాం. ఆ భయం నుండి తప్పించుకోవడానికి భగవన్నామమే సర్వశ్రేయస్సుని కలిగిస్తుంది. నామ సంకీర్తనం యస్య సర్వ పాప ప్రణాశనం ప్రణామో దుఃఖ శమనః తం నమామి హరిం పరమని భాగవతంలో 11వ స్కంధంలో వ్యాసుల వారు చూడండి, వేదాన్ని వేరే వాళ్ళకు ఉపదేశించారు ఆయన. పైలుడు, వైశంపాయనుడు, జైమిని వీళ్ళందరికీ వేదం చెప్పారు వ్యాస మహర్షి. భాగవతాన్ని మాత్రం శ్రీశుకుల వారికి మాత్రమే ఉపదేశించారు. ఎందుకన్నారు. భాగవతం అందరికీ ఉపదేశార్హత కలగదు నాయన, అది కలిగింది ఒక్క శ్రీశుకుల వారికి అన్నారు. మరి మిగతా వాళ్ళండి అన్నారు. ప్రవచన చక్రవర్తులు, ప్రవచన సమ్రాట్లు, ప్రవచన రాజులు, ప్రవచన కింగులైనారు కానీ భాగవత ఉపాసకులు అవ్వలేదు అని చెప్పారు పెద్దలు. భాగవతాన్ని ఉపాసన చేయటం మొదలు పెట్టాము అంటే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసు, అంతే, రెండో మాట లేదు. మాట్లాడుతున్నాము అంటే ఇంకా స్థితి రాలేదు అని అర్థం. అయ్యా, ఆ వస్తున్నటువంటి స్వామివారిని చూశాడు పిల్లవాడు. మంచి ఎండ, ఆయన భగవన్నామం చేస్తూ వస్తున్నారు. ఈ పిల్లవాడు అంత ఎండ కూడా లెక్క చేయకుండా ఆ ఎర్రటి ఇసుక మీద దండవత్తు ప్రణామం చేశారండి. నకర్మణ ప్రజయాధన నత్యాగే నైకే అమృతత్వమానసు పరేణ నాకన్నిహితంగుకాయాం విభ్రాజతే తద్యతయో విశంతి. ఎత్తిదండం నమస్కారం చేశాడు, సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆశ్చర్యపోయినాడు స్వామివారు. ఒరే, ఇంత ఎండలో ఇసుక పొర మీద ఇలా పడ్డావేమిట్రా నాయనా. స్వామివారు మహదాశ్చర్యపడితే ఆ పిల్లవాడు చేతులు జోడించి నమస్కరిస్తున్నాడండి. ఇందుకే కులములోన ఒక్క గుణవంతుడుండిన కులము వెలయు వాని గుణము చేత. వజ్రాన్ని గుర్తుపెట్టుకోవటం, కనుక్కోవటం కష్టమండి. బొగ్గుని ఎంతలో గుర్తుపెడతాం, చూడంగానే గుర్తుపడతాం ఇది బొగ్గు అని. బొగ్గుని గుర్తుపట్టినంత తేలిగ్గా వజ్రాన్ని గుర్తుపడతామా? 11 ఏళ్ళు లేవు ఆ పిల్లవాడికి. వాడి సంస్కారం ఎంత గొప్పదో చూడండి. అందుకనే మన సనాతన వైదిక సంస్కృతి వేరే పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులకు పంపించదు. ఆ ఇంట్లో ఉన్న ఎన్విరాన్మెంట్ చేతనే వాడు బాగుపడతాడు. ఏ ఇంట్లో అయితే నిరంతరం ధర్మాన్ని ఆచరిస్తూ, ధర్మాన్ని అనుసరిస్తూ, ధర్మాన్ని అనుష్ఠిస్తూ ఆచార ప్రభవో ధర్మ ధర్మస్య ప్రభురచ్యుత అనేటువంటి వాక్యాన్ని ఇంట్లో ఎవరు ఆచరిస్తూ ఉంటారో ఆ ఇంట్లో ఒక శంకర భగవత్పాదుల వారు పుడతారు, ఓ రమణ మహర్షుల వారు పుడతారు, ఒక రామకృష్ణ పరమహంస పుడతారు,
ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతి, వీళ్ళంతా సమాజంలోనే పుట్టారండి, ఆకాశంలోంచి ఊడిపళ్ళ. ఆ ఇంటి వాతావరణం బాగా ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. మొగిలి రేకులు, విస్తరాకులు, అమ్మాయి కాపురం, గాలిగోపురం, మాంగళ్యానికి మరోముడి, వంటలక్క, మార్గశిర పిండం, కార్తీక దీపం, ఈ దిక్కుమాల సీరియళ్ళు. అసలు ఏ సీరియల్ చూసినా అదేనాయా. ఆ మొగుణ్ణి దిండు పెట్టి చంపాలే, పాయిజన్ ఇచ్చి చంపాలే, ఇక వాడు కాస్త వస్తే సీరియల్ ఏమిటి, అక్కడి నుంచి ఇవిడ ప్రభ. మన వాళ్ళు కళ్ళకి క్లిప్పులు పెట్టుకొని చూస్తుంటారు ఆ సీరియళ్ళన్నీ కూడా. కళ ఎక్కడో లేదు, కొంపల్లో ఉన్న సీరియళ్లలోనే చచ్చింది. అవి మన కొంపల్లో కూడా నడుస్తున్నాయి సిరీస్గా. నిన్న వాళ్ళ మొహాన పొద్దు పొడిచింది, ఇవాళ మన మొహాన పొద్దు పొడుస్తున్నది, రేపు పక్క వాళ్ళ మొహాన పొడవటం అంటూ మొదలు పెడితే ఒప్పుకోరుగా. సమాజం బాగుండాలి అంటే ఇళ్ళు బాగుండాలి, ఇళ్ళు బాగుండాలి అంటే ఇంటావిడ బాగుండాలి, ఆ ఇంటావిడ బాగుండాలి అంటే ఆవిడ బాగుండేట్టుగా ఆయన బాగుండాలి. ఇదంతా లింక్ డాక్యుమెంటు. అది చాలామంది అనవసరంగా నీకు ఇచ్చి చేశారు మా వాళ్ళు. పెళ్ళాం అడిగిందిట, ఏమండి మనకి పెళ్లి చేసిన పురోహితుడు చచ్చిపోయినాడు అందిట, వీడికి కడుపు పండి చేసిన పాపం ఉరికే పోతుందా అన్నట్టు. వాడు ఈవిడంటుంది, అసలు అభిషేక్ బచ్చన్ వచ్చాడు నన్ను చూడటానికి, తలుపు తీసేటప్పటికల్లా ఐరన్ లెగ్ శాస్త్రి కనపడ్డాడు. వాడికి ఒళ్ళు మండుతుంది. ఐశ్వర్యరాయ్ వచ్చింది నాకు కల్లో, తలుపు తీస్తే కల్పనారాయి తగిలింది, ఏదో రాయి తగలాలిగా. సమాజం బాగుండాలి అంటే ఆ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు ఇట్లాంటి ధర్మాన్ని అనుసరించాలండి. అది ఎందుకు యజ్ఞాలు, యాగాలు, ఎందుకు అనుష్ఠానాలు, ఎందుకు ఇవన్నీ? బ్రాహ్మడు కేవలం అనుష్ఠానం చేయమన్నారు, అందుకనే వాళ్ళకి అగ్రహారాలు ఇచ్చారు. ఊరికే తినమని కాదు, వాడు తెలియని వాళ్ళు మాట్లాడతారు. బ్రాహ్మడు చేసిన అనుష్ఠానంలో 35% రాజుకి ఎడుతుందిట, 15% వైశ్యులకు ఎడుతుందిట, 15% మిగతా వాళ్ళకి ఎడుతుంది. 35, 15, 50, 50, 15, 65 పోతే మిగతా 15 పిపీలికాది జంతువులకు ఎడుతుందిట. 60, 15, 75. ఆ తర్వాత ఇంకా 25 మిగిలింది. ఆ 25లో అతిథులు, అభ్యాగతులు, భాగవతులు, దరిద్ర నారాయణులు, శరీరాన్ని పోషించుకోవడం చేతగాని వాళ్ళందరికీ వెళ్ళి 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 వీడికి 2% మిగులుతుందిట. ఆ 2% వాడి కోసం ఇంత అనుష్ఠానం చేస్తారు. అంతే. ధర్మాన్ని ఆచరిస్తే ఆ ధర్మం విలువ ఆచరించేవాడికి తెలుస్తుంది. హిమాలయ పర్వతాల్లో విహరించేటువంటి హంసకి తెలుసు, అంతేగాని ఆ చేపకుంటల్లో చేపలు పట్టే కొంగలకేం తెలుస్తాయి? ధర్మాన్ని ఆచరించడం కష్టం, అధర్మాన్ని ఎంతో ఇష్టంగా ఆచరిస్తాం. ఇట్లాంటి ధర్మాచరణం ఎందుకు చేస్తారు పెద్దలు అంటే, వాళ్ళు ఆచరిస్తున్న ధర్మం ఆ జగత్తంతా కూడా పావనం చేస్తుంది, లోకాన్నంతటినీ కూడా సుభిక్షం చేస్తుంది, లోకాన్ని అంతటినీ సస్యశ్యామలం చేస్తుంది. అందువలే యజ్ఞో వై విష్ణు అని చెప్పారు. అటువంటి ధర్మాన్ని వీళ్ళు ఆచరిస్తున్నారు. మనం కూడా అందులో భాగస్థులం అయినాం. ఇక్కడికి రావటం కూడా ఒక భాగమే. అయ్యా రాజా రామచంద్ర భగవానికి అటువంటి సంస్కారం పిల్లల్లో కలగాలి అంటే ఇదిగో ఇట్లాంటివన్నీ చూపిస్తూ ఉండాలి, వాళ్ళకి తెలియజేస్తూ ఉండాలి. పిల్లలు చెడిపోయినారంటే వాళ్ళ తప్పు కాదు, చెప్పకపోవటం తల్లిదండ్రుల తప్పు. చెప్పినా చెడిపోయినాడు అంటే వాడి ప్రారంభం, వదిలేద్దాం, మనం ఏం పట్టించుకోవద్దు. చెప్పకుండా నేరం వాడి మీద ఆపాదించకూడదు. ఆ పిల్లవాడు గబగబా ఎదురు వెళ్ళాడు. వాళ్ళ ఇంట్లో ఎంత సంస్కారం ఉందో అది ఇక్కడ కనపడుతూ ఉన్నది. 2 చేతులు జోడించి నమస్కరించారు. స్వామి, ఎండ బాగా ఉన్నదండి, ఈ ఎండలో మీరు ప్రయాణం చేయొద్దు, ఎండ తగ్గిన తర్వాత మీరు మళ్ళా ప్రయాణం చేద్దురు, కానీ అంతవరకు మా పొలంలోకి రండి, మా పొలంలో కాసేపు విశ్రమించండి. ఎవడడుగుతాడండి ఆ మాట? తల్లిదండ్రులకు అన్నం పెట్టడం కష్టమై వృద్ధాశ్రమాల్లో చేరుస్తున్న బాపతుగాళ్ళకి వాకిట్లోకి వచ్చిన వాడిని గౌరవించాలని ఎలా తెలుస్తుంది? వాళ్ళ పూర్వజన్మలో కర్మని ఆచరిస్తే దాని ఫలితం ఇప్పుడు ఫ్లేవర్గా కనపడుతుంది. ఈ పిల్లవాడు చేతులు జోడించి, అయ్యా రండి రండి స్వామి మీ రాకకు ఆటంకమేమి, రండి రండి స్వామి మీ రాకకు ఆటంకమేమి, మంచ కింద కూర్చుండు మార్గాయ సముదిరు, రండి రండి
మా మంచె కింద కాసేపు విశ్రమించండి, అలసట తీరిన తర్వాత మీరు ప్రయాణం చేద్దురుగానని సప్రశ్రేయంగా నమస్కరించి స్వామివారిని లోపలికి తీసుకొచ్చాడు. లోపలికి అడుగుపెట్టిన పొలంలోకి అడుగుపెట్టిన స్వామివారికి 3 పంటలు కనపడ్డాయండి. అక్కడ నిండుగా మెండుగా దండిగా కంకులతో విరగ కాసినటువంటి జొన్న పంటకు ఏమాత్రం తీసిపోకుండా పండిన దోస పంట, ఈ రెండిటికంటే ఉత్కృష్టంగా పండినటువంటి పిల్లవాడి భక్తి పంట, ఆ 3 చూశారు. అందుకనే భక్తి రేవగరీయసి అని చెప్పింది ధర్మశాస్త్రం. భక్తిని మించినటువంటి సాధనం, తృప్తిని మించిన ఐశ్వర్యం లోకంలో ఇంకా రెండోది లేదురా అని చెప్పారు. స్వామివారు అలా లోపలికి వచ్చారు. ఆ మంచె కింద స్వామివారిని కూర్చోబెట్టడానికి ఏదన్నా ఆసనం ఉండాలిగా, జొన్న చేను మంచె. ఈ పిల్లవాడు గబగబా దూరంగా ఉన్న గడ్డి మామి దగ్గరికి వెళ్ళి అంత గడ్డి లాక్కొచ్చాడు. ఆ మంచె కింద వేశాడు. తను నడుముకు కట్టుకున్నటువంటి అడ్డకుట్ట ఉంది కదా, దాని మీద వేశాడు. కాయర్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళ పరుపు ఒకటి మెత్తటి పరుపు తయారు చేశాడు. స్వామివారు ఆ పరుపు మీద కూర్చున్నారు, గడ్డి పరుపు మీద విశ్రమించారు. పిల్లవాడు అడిగాడు, స్వామి స్వల్పంగా ఏదన్నా ఫలాహారం చేస్తారా అని అడిగారు. మన వాళ్ళు అల్పాహారం అంటారు, ఈ మాట తప్పు, ఈ మాట అనకూడదు. నువ్వు తినలేని అల్పుడవైతే అయినావు కానీ ఆ ఆహారానికి అల్పత్వం లేదు. అందుకనే ఫలాహారం చేస్తారా అంటే సరిపోతుంది, నో కాంట్రావర్సీ. ఫలాహారం చేస్తారా అని అడిగారు స్వామివారిని. ఆశ్చర్యపోయినాడు. రే, నాకు పెట్టడానికి మీ దగ్గరే ఉంటుందిరా, ఏదో నువ్వు పొలం పనికి వచ్చావు, అంత జొన్న సంకటి, ఓ పచ్చిమిరపకాయ, ఓ ఉల్లిపాయ తెచ్చుకొని ఉంటావు, అది కాస్త నాకిస్తే నీకు ఏకాదశే కదా అన్నారు. లేదండి, మీకు అభ్యంతరం లేకపోతే మా చేలో దోస పళ్ళు, మా గుంటవి మంచి నీళ్ళు. ఆ దోస పంట మాదేనండి, అరమగ్గిన దోసపళ్ళు ఉన్నాయి మా చేలో. దోసపండు పచ్చిగా ఉన్నా తినలేము, మరీ పండినా తినలేము. అందుకని దానికి ఒక సూపర్ స్పెషలైజ్డ్ నేమ్ ఉంది, అరమగ్గిన దోసపండు అని. ఎంత పండితే తినటానికి బాగుంటుందో అంత పండాలి దోసపండు. తింటాను అంటే తెచ్చి పెడతాను. ఇప్పటికి కూడా తెలంగాణ ప్రాంతంలో దొరువుల వ్యవసాయం ఉండేది, ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు ఏం లేదంతా అపార్ట్మెంట్ కల్చరేగా. చెరువులను కూడా ఆక్రమించుకొని ఇల్లు కడితే వర్షాలు వచ్చేటప్పటికల్లా అవి వాళ్ళ ఇంట్లోకి వస్తున్నాయి, మనం వాకిట్లోకి వస్తున్నాం. అందుకనే ఎవరెక్కడుండాలో వాళ్ళు అక్కడ ఉండాలంతే. ప్రకృతిని మనం చూపిస్తే అదేమిటో మనకు చూపిస్తుంది. మా చెరువులో నీళ్లు కొబ్బరి నీళ్ళ కంటే తీయగా ఉంటాయండి, తమకు అభ్యంతరం లేకపోతే తెస్తాను అన్నారు. తీసుకురారా, తింటాను అన్నారు. అక్కడ పిల్లవాడి భక్తి స్వామివారిని ఎంత సంతోషింపజేసిందో చెప్పలేము. చటుక్కున వెళ్ళి 2 దోసపళ్ళు తామర దొన్నెలో నీరు పట్టుకొచ్చాడు. ఆ దోసపళ్ళని అట్లా చేత్తో కొట్టారు, అవి 2 బద్దలైనవి. చక్కగా 2 బద్దలు స్వామివారు స్వీకరించారు. ఆ తామర దొన్నెలో నీరు తాగారు. వీడు చెప్పినట్టుగా చాలా రుచిగా ఉన్నాయండి. స్వామివారి క్షుద్బాధ తీరింది, అలా కూర్చున్నారు. పిల్లవాడు పాదసేవ చేస్తూ ఉన్నాడు స్వామివారికి. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు కలగదు. అందరినీ పుత్రుడు అని పిలవకూడదని చెప్పింది ధర్మశాస్త్రం. ఎవరిని పిలవాలి అంది? తల్లిదండ్రుల యొక్క ఖ్యాతిని విఖ్యాతిని, తల్లిదండ్రుల యొక్క వంశానికి ఎవడైతే అభివృద్ధికరంగా నడుస్తాడో వాడే పుత్రుడయ్యా అన్నారు. ఒక రామచంద్రమూర్తే పుత్రుడు, ఒక అంబరీషుడు పుత్రుడు, ఒక మార్కండేయుడు పుత్రుడు, ఒక ధ్రువుడు పుత్రుడు, ఒక ప్రహ్లాదుడు పుత్రుడు. మరి మన వాళ్ళని పిలవాలి? కొడుకు అని పిలవండి అన్నారు. ఏంటండి పుత్రుడికి కొడుక్కి తేడా అన్నారు. ఏం లేదురా, నరకాలని తప్పించేవాడిని పుత్రుడు అన్నారు, నరకాన్ని చూపించేవాడిని కొడుకు అన్నారు. అంతకంటే తేడా ఏం లేదు నాయన. అందుకే ఆ శబ్దం అందరికీ పనికిరాదు. నిజమైన పుత్రుడు అటువంటి వాళ్ళే. స్వామివారు తిన్న తర్వాత పిల్లవాడు కాళ్ళు ఒత్తుతుంటే స్వామివారు అడిగారు, నాయనా నన్ను మరీ రుణగ్రస్తుని చేసేస్తున్నావురా, ఇలారా ఇంకా చాలంటూ ఆ పిల్లవాడిని స్వామివారి తొడ మీద కూర్చోబెట్టుకొని హస్తమస్తక సంయోగం చేసి ఆ చేత్తో పిల్లవాడి బుగ్గలు అలా పట్టుకొని, మీ అమ్మ ఎంత అదృష్టవంతురాలరా, మీ నాన్న ఎంత పుణ్యాత్ముడురా, ఏ తల్లి కనక గర్భంలో ఇంత మంచి ఫలం కలిగిందిరా నాయన, ఎవరబ్బాయిరా ఇంత ఎండలో ఎందుకున్నావురా నాయన, ఈ ఎండలో ఈ జొన్న చేనుకి ఎందుకు రక్షణగా ఉన్నావా, ఇంకెవరూ లేరా, ఎవరబ్బాయివి అని అడిగాడు స్వామివారు. పిల్లవాడు ఉభయ కుశలోపరి చెప్తున్నారయ్యా,
మా తండ్రి కేసన మంత్రి వేద వేదాంగపారంగతుడైన వాడు తల్లి లక్కాంబ పేర్కొన్నది దాన ధర్మాలయందు పావనంబైన సేద్యమే జీవనంబు ఈ క్షేత్రమునకు కాపుంచినారు మా నాన్నగారు పేరు పోతన బమ్మెరవారమేము పేరు పోతన బమ్మెరవారమేము. వరంగల్ దగ్గర బమ్మెర అని, అందుకనే దాన్ని ఒరుగల్లు, ఒక్కరాయి, ఏకశిల, వరంగల్లు ఇన్ని పేర్లు వచ్చినాయి దానికి. తమిళంలో ఒరుగల్లు అంటారు, సంస్కృతంలో ఏకశిల అంటారు, నాటు తెలుగులో ఒక్కరాయి అంటారు. ఆ ఒక్కరాయి పోయి కొక్కెరగా వరంగల్ అయింది. ఆ పక్కనే బమ్మెర గ్రామం. ఇప్పటికి కూడా చాలా చక్కటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఆ మహానుభావుడు వెళ్ళిపోయిన ఇన్నేళ్లకి గుర్తొచ్చింది. నన్ను పోతన అంటారు, మా తండ్రి పేరు లక్కన్న, మా కేసన్న, మా తల్లి పేరు లక్కమ్మ, నా పేరు పోతన్న, మా ఇంటి పేరు బమ్మెర. ఈ పొలానికి మా నాన్నగారు కాపలా పెట్టారండి. ఈ ప్రక్క దుక్కిటెట్లు, ఈ వైపు గడ్డి వామి, ఈ ప్రక్క దోస పంట, ఆ ప్రక్క చలమగుంట. ఇదే మాకున్న పొలం హద్దులు. ఆ గడ్డి వామి, ఈ దోస పంట, ఈ జొన్న పంట, ఆ మంచినీళ్ళ గుంట. అయ్యా, భగవంతుడు ఇచ్చినంత వరకు మీ పోటీ పెద్దల్ని సేవించుకునేటువంటి మహదదృష్టాన్ని మా పెద్దలు నాకు అనుగ్రహిస్తున్నారు అని చెప్పాడండి. అవశ్యం పిత్రాచారం అంటే ఇదే. ఆశ్చర్యపోయినాడు స్వామివారు. ఎందుకంటే ఆ మాట్లాడేటువంటి ఆ పసివాడి మాటలని పట్టి ఆ పిల్లవాడి సంస్కారాన్ని గ్రహించారు స్వామివారు. అందుకనే మనం మాట్లాడేటువంటి మాట మన సంస్కారాన్ని బయటికి తెస్తుంది అన్నారు. వేరే కత్తులు, కటార్లు, ఆయుధాలతో మనిషిని చంపక్కర్లా. నువ్వు మాట్లాడే ఒక మాలిన్యమైనటువంటి మాటతో వాడు చచ్చిపోతాడు. అలాగే వాడిని వేరే ఔషధాలు ఇచ్చి బ్రతికించక్కర్లా. నువ్వు మాట్లాడేటువంటి సద్విషయం చేత వాడు బ్రతుకుతాడు అన్నారు. అరే అబ్బాయి, ఏమన్నా చదువుకున్నావా అని అడిగారు స్వామివారు. వీడు కొంచెం సిగ్గుపడ్డాడు. స్వామివారు అనుకున్నాడు, అయ్యోయ్యో అనవసరంగా అడిగాను వీడిని, వీడు బహుశా ఏం చదివి ఉండడు, పొలం పని చేసుకుంటున్నాడు, ఏం చదువుతాడు, అనవసరంగా అడిగాను, వాడు కొంచెం ఫంక్ అయినాడు అనుకుంటున్నాడు ఈయన. పిల్లవాడు తల ఉంచుకున్నాడు. పర్లేదు నాన్న, చదువుకోకపోవడం పెద్ద తప్పేం కాదురా, అస్సలు ఏం చదవలేదా అన్నాడు. పిల్లవాడు సిగ్గుపడుతూనే ఏదో 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 కొద్దిగా చదువుకున్నానండి అన్నాడు. ఆ కొద్దిగా చదివిందే పెద్దగా చెప్పరా అన్నాడు స్వామివారు. ఆయన వదిలిపెట్టట్లా. ఈ పిల్లవాడికి భయం వేస్తున్నది. వద్దులే స్వామి, పర్వాలేదునైనా ఏం చదివావో చెప్పు అన్నాడు. ఏదో రఘువంశం చదువుకున్నానండి, ఏదో కుమార సంభవం చదువుకున్నాను, ఏదో అభిజ్ఞాన శాకుంతలం అన్నాడు స్వామివారు. నీ వయస్సు ఎంతరా అన్నారు. ఏకాశరుద్రులండి అన్నారు. సహస్ర చంద్ర దర్శనం వాళ్ళు కూడా చెప్పని పుస్తకాలు చెబుతున్నావు, హౌ ఇట్ ఈజ్ పాసిబుల్ అన్నారు స్వామివారు. మా పెద్దల అనుగ్రహంతో చదువుకున్నానండి అన్నారు. ఆశ్చర్యపోయినాడు స్వామివారు. వీడు చదివాడా, చదివినట్టు నటిస్తున్నాడా అని ఆయనకి క్యూరియాసిటీ పెరిగింది. మరి అబ్బాయి, ఇన్ని పెద్ద పెద్ద పుస్తకాల పేర్లు చెప్పావు కదా, నీకు బాగా నచ్చింది, నీ మనస్సు మెచ్చింది, నీ గుండెలకి హత్తుకున్నది ఓ మంచి పద్యమో శ్లోకమో చెప్పు అన్నారు స్వామివారు. ఆయన వెనక్కి వెళ్ళిపోయినారు. కారణం ఏంటంటే వీడు ఎందులోంచి చెప్తాడో రిఫరెన్స్లు ఎత్తుక్కుంటున్నాడు ఆయన. కుమార సంభవం అనుకోండి, అస్యుత్తరస్యాం దిశదేవతాత్మ హిమాలయో నామ నగాధిరాజ అంటాడేమో, రఘువంశం అంటే సత్యాయ ప్రియభాషణం అంటాడేమో, మితభాషణం అని ఆయన వెతుక్కుంటున్నాడు ఏం చెప్తాడు అని. ఈ పిల్లవాడు 2-3 నిమిషాల వరకు ఏమీ చెప్పలేదు. స్వామివారు అనుకున్నాడు, ఎరా చదివానని బొంకావు, అడిగేటప్పటికల్లా సిగ్గుపడుతున్నావా అని అన్నాడు. పొరపాటు అనేస్తాంగా. అయ్యో లేదు స్వామి అన్నారు. మరి చెప్పరా, ఎందుకు ఆలోచిస్తావు అన్నాడు. చెప్పాల్సిందేనా స్వామి అని. చెప్పక తప్పదు అన్నారు ఆయన. ఆ పిల్లవాడు చెప్తున్నాడండి ఒక మాట. చేతుల రంగ శివుని పూజింపడేని
సత్యంబు లోనుగా దలుపడేని కలుగనేటికి తల్లుల కడుపు చేటు. జై బోలో భక్తవత్సల భగవానికి. స్వామివారు ఏదో అలా కూర్చొని ఆలోచిస్తున్నవాడు ఉలిక్కి పడ్డాడు. రే, ఎక్కడిదిరా ఈ పద్యం, ఎందులోదిరా, ఎక్కడి నుంచి గ్రహించావురా? నేను చాలా పుస్తకాలు చదివాను, నాకెక్కడా దొరకలేదురా. ఎవరు చెప్పారు? మీ అమ్మ చెప్పిందా, మీ నాన్న చెప్పారా, మీ అయ్యోరు చెప్పారా, ఎవరు చెప్పారా? ఇంత అనర్ఘరత్నాన్ని చెప్పావు నాయన, ఎక్కడ సంపాదించావని పట్టుకొని అలా ఊపేస్తున్నాడండి స్వామివారు. నాకు కడుపు నిండా అన్నం పెట్టడమే కాదురా, చెవికి కావాల్సింది ఇచ్చావురా నాయన, ఎవరు చెప్పారా, ఎవరు చెప్పారా అని స్వామివారు కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తున్నారు. ఆ పద్యాన్ని వినేటప్పటికల్లానే ఆయన ఒళ్ళు తడిసిపోయిందండి. ఇంకొకసారి చెప్పు నాయన, ఇంకొకసారి చెప్పరా అంటున్నారు. ఆ ప్రవాహాన్ని తట్టుకోలేక పిల్లవాడు కొంచెం వెనక్కి వచ్చి, చేతుల రంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబు లోనుగా దలుపడేని. ఎంత అర్థం ఉందో చూడండి. చేతులకి సార్థకత ఎప్పుడు అన్నారు? శివారాధన చేసినప్పుడే సార్థకత. నమశంభవే చమయో. మేమంతా యజుర్వేదం చదవలేకపోయినామండి, అంటే ఎస్కేపింగ్ పర్సనాలిటీస్. చదవలేకపోయినామని ఏడుస్తుంటారు. ఏడవకండ్రా, నమశంభవేచ్ ఒక్కటి చదువుకోండి, సంపూర్ణ యజుర్వేదం చదివిన పుణ్యం కలుగుతుంది అన్నారు. యజుర్వేదం చదువుకోని వాళ్ళకి చెప్పారు కానీ చదువుకున్న వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు మొత్తం చదవాల్సింది. ఏం చెప్పినా ఇదే ఇబ్బంది వస్తుంది. శివారాధన చెయ్యందే ఈ చేతులకి సార్థకత లేదు. నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని. మిగతా అన్ని విషయాలకి దీన్ని బాగా వాడేస్తూ ఉంటాం. దేనికి వాడాలో దానికి వాడం. అదే నోరంటే ఏమిటన్నారు? భగవన్నామం చేసేదే నోరు అన్నారు. భగవంతుణ్ణి సదా ధ్యానించేదే నోరు అన్నారు. భగవద్ వైభవాన్ని నవనాడులు తెగిపోయేలా కీర్తించేదే నోరు అన్నారు. ఇంకో మాట కూడా మూడో పాదంలో చెప్పారు. దయయు సత్యంబు. మానవ జీవితానికి అత్యంత ప్రాధాన్యమైనవి ఈ రెండు. దయగలిగి ఉండటం, సత్యాన్ని అనుసరించటం. ఈ రెండూ లేకుండా పై రెండూ చేశామండి. శవానికి చేసిన అలంకారం ఎంత గొప్పదో, సత్యదయాలు లేనటువంటి దేవతార్చన అంత గొప్పది అన్నారు. నాలుగో విషయం ఇంకో మంచి మాట చెప్పాడు ఆ పిల్లవాడు. దీనికి చాలామంది పెద్దలు మంచి వ్యాఖ్యానం చేశారు. ఏమండి, చేతులు అంటే బహువచనం, నోరు కూడా బహువచనమే, ఎందుకంటే 32 పళ్ళు, నాలుక ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. దయా సత్యం బహువచనమే. తల్లుల కడుపు చేటన్నారేమిటి? ఏం తల్లి కడుపు చేటనొచ్చుగా? అంటే ఇక్కడ తల్లుల అంటే ఈ పై 3 లక్షణాలు లేనివాడు ఎన్ని జన్మలు ఎత్తినా ఆ తల్లి గర్భానికి చేటు కానీ వీడి వల్ల లాభం లేదు లోకానికి. కలుగనేటికి తల్లుల కడుపు చేటు. ఆశ్చర్యపోయినాడు స్వామివారు. ఎక్కడిదిరా ఈ పద్యం అన్నాడు. ఆ పిల్లవాడు అంతే ఉన్నాడు. చెప్పరా అన్నాడు. చెప్పటానికి ఏం లేదండి, మీ బోటి పెద్దలు అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉంటే నేను వాళ్ళ కాళ్ళ మీద పడి దండం పెట్టేవాడిని. వాళ్ళు ఆశీర్వదించేవాళ్ళు. వాళ్ళు ఆశీర్వదించిన ఆశీర్వచన బలం చేత నా బుద్ధికి దొరికినటువంటి పాదాలు పద్య రూపంలో నేనే పెట్టుకున్నాను. ఇది నా పద్యమే అన్నాడు. ఆశ్చర్యపోయినాడు. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ్. అందుకనే అల్పస్య కాలం బహువేదితవ్యం అని చెప్పారు భగవత్పాదుల వారు. శంకరుడంతటి వాడు చెప్పారు, ఈ లోకంలో అన్నీ తెలిసినవాడు ఒక పరమేశ్వరుడే, మిగతా వాళ్ళు ఎవరూ లేరు. తెలుసుకోవాల్సింది చాలా ఉంది, జీవితమా తక్కువగా ఉంది. యముడికి చూడబోతే దయలేదు. ఆయనకేమన్నా సోమవారం అని, సండే స్పెషల్ అని, వీక్లీ 5 అని, లాంగ్ వీకెండ్ అని ఆయనకేం లేదు. ఆయన 24/7 365 365 రోజులు సేవ చేస్తున్నాడు. అన్ని టిక్కెట్లు చింపినా ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఒక టిక్కెట్ చింపితే 2 టిక్కెట్లు వస్తున్నాయి. ఆయనకి చస్తున్నాడు తలపట్టుకోలేక. అందుకని
జీవితంలో ఉన్న పరమావధి ఏమిటి అంటే భగవంతుడు ఒక్కడే సర్వతంత్ర స్వతంత్రుడు, శాశ్వతుడు. మిగతా వాళ్ళందరూ అసంపూర్ణ పరిజ్ఞానంతోనే ఉన్నారు, వాడొక్కడే పరిపూర్ణుడు అనేటువంటి విషయం భగవత్పాదుల వారు చెప్పారు. పెద్దలు కూడా అలా ఆ మార్గాన్ని ఆశ్రయిస్తారు. నాకు అన్నీ తెలుసు అని ఎవ్వడూ అనుకోకూడదండి. పరమాత్మ ఒక్కడికే ఆ సర్వజ్ఞత్వం ఉన్నది. నాకు ఇది దొరికింది, నేనే పెట్టుకున్నాను అని చెప్పాడు. ఆశ్చర్యపోయినాడు ఆయన. ఇలా దగ్గరగా రారా అన్నారు. వాడిని దగ్గరగా తీసుకొని ముఖావలోకనం చేశారు స్వామివారు. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని. ముఖేహ మతేహ దర్పణం అని శాస్త్రం. మనస్సులో ఉన్నది ముఖం చూస్తే తెలిసిపోతుంది, వాడు హ్యాపీనా సార్వనా. నాయనా, నువ్వు భాగవత ప్రపంచానికి చక్రవర్తి అవుతావురా. రాముణ్ణి ఆశ్రయించేటువంటి మంచి మార్గం నీకు తెలుస్తుంది, నువ్వు స్నానం చేసి రాపో అన్నాడు ఆయన. అయ్యా, నేను సంధ్యావందనం కూడా అయిపోయింది, వచ్చాను అన్నారు. చూడండి ఎంత చక్కగా చెప్పాడో పిల్లవాడు. సంధ్యావందనం లేనటువంటి ఉపాసనలు, సంధ్యావందనం లేనటువంటి ఉపాసనలు ఇవన్నీ ఎటువంటివి అన్నారు? జీవన్మృత కళేబరంతో సమానము అని చెప్పారు. సంధ్యావందనం విధి, చేయకపోతే పాపం వస్తుంది, చేస్తే పుణ్యం వస్తుందని చెప్పలే. 10ంటికి ఆఫీస్కి వెళ్ళి థంబ్ ఇంప్రెషన్ వెయ్యాలి. ఫింగర్ ప్రింట్ వేస్తే మేనేజర్ వచ్చి ఆహా వచ్చావా, ఏనుగుతో నీకు ఎదురు అని చెప్పడు. నువ్వు వెయ్యకపోతే నీకు మెమో ఇస్తాడు. సంధ్యావందనం విధి ఆచరించాల్సింది. సంధ్యావందనం చేశానండి, పర్వాలేదు చేసిరా నాయనా స్నానం అన్నారు. చేసి వచ్చిన తర్వాత ఈ పిల్లవాడికి ఒక మంచి మంత్రాన్ని ప్రదానం చేశాడు ఆ స్వామివారు. 1 కాదు 2 ఇచ్చాడండి. ఎందుకంటే ఆయనకి తెలుసు ఆ 2 వీడు గట్టిగా పట్టుకుంటే ఇక వీడిని ఎవరూ పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏమిటా 2 అన్నారు? నగేంద్రకరాయ త్రిలోచనాయ భస్మాంగరగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. మనకి ఋగ్వేదంలో కూడా కొన్ని అనువాకాలు చెప్తారు. కస్మై దేవాయ హవిషా విధేమా అని. దానికి భగవత్పాదుల వారు చెప్పిన ఆన్సర్ ఏమిటి అన్నారు? కస్మై దేవాయ తస్మై నకారాయ, కస్మై దేవాయ తస్మై మకారాయ, కస్మై దేవాయ తస్మై శికారాయ, కస్మై దేవాయ తస్మై వకారాయ, కస్మై దేవాయ తస్మై యకారాయ. అట్లా వచ్చిందే పంచాక్షరి. అందుకనే దాని పేరు నమశివాయ అన్నారు. అమ్మా తీసేస్తే నశివాయ అవుతుంది, అష్టాక్షరిలో రా తీసేస్తే నాయనాయ అవుతుంది. ఈ రెండింటినీ కలిపే వశిష్ఠ మహర్షుల వారు ఆ మహానుభావుడికి రామ అని నామకరణం చేశారు. అగ్నిశక్తి బీజముల కలయికే రామనామం. అటువంటి పంచాక్షరీ మంత్రాన్ని ఉపదేశం చేశారు. ఇంకో మంత్రం కూడా ఇచ్చారు. ఏమిటా మంత్రము అన్నారు? దాన్ని తారకము అన్నారు. శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. దాన్ని తారకము అన్నారు. రాసేటప్పుడు కూడా శ్రీరామ కలిపి రాయకూడదు అని చెప్తారు పెద్దలు. ఆ శ్రీకారం పైన ఉండాలట, రామ కింద ఉండాలట. సరే ఎట్లా రాస్తున్నాం, అసలు రాసినందుకు సంతోషించాలి కదా, మాకు డాక్టరేట్లు ఇవ్వాలి. మరి మనం ఎంతైతే ఆయన కూడా అంతే. ఇంకో విశేషం ఏమిటి అన్నారు? రా అన్నప్పుడు మనం పెదిమెలు తెరుస్తాం. రేఫోచ్చారణ మాత్రేణ బహిర్నిర్యాంతిపాతక పునఃప్రవేశభీత్యాచ మకారస్థ కవాటవతు అని చెప్పింది. రా అన్నప్పుడు పెదిమెలు తెరుస్తాం. తెరిచినప్పుడు మనలో ఉన్నటువంటి ఆ డస్ట్ అంతా బయటికి వెళ్ళిపోతుందిట. వెళ్ళిన డస్ట్ మళ్ళా రీక్లైమ్ కాకుండా మా అంటూ పెదిమెలు మూసేస్తాం. అందుకనే శ్రీరామ 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 అని ఎందుకనమన్నారంటే, సీ అంటే సీతమ్మవారు. రాముణ్ణి ఎప్పుడూ సీతమ్మవారితోనే చూడాలి. నాకు సీతొద్దు రాముడు కావాలి అంటావా, శూర్పణఖ అవుతావు. నాకు రాముడొద్దు సీత కావాలంటావా, రావణాసురుడు అవుతావు. సీతారాములు ఇద్దరూ కావాలనుకుంటావా,
नासै रोगकरै सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावै मन क्रम वचन ध्यान दो तब पर रय तपस्वी राजा इनके काज सकल तुम साजा राम लक्ष्मण जानकी जय बोलो राम लक्ष्मण जानकी రామ లక్ష్మణ జానకి పొద్దున బాగానే పెట్టుకుంటారు కదా, ఇప్పుడు మళ్ళా అన్నీ పెడతారు. ఆ తిన్నవి ఏ గదిలోకి ఆ గదిలోకి పోవాలిగా, పోతేలే కదా మళ్ళా రైలు ఇంజన్లో పొగ్గేసినట్టు. అది పోవాలి అంటే ఏ గదిలోకి ఆ గదిలోకి వెళ్ళాలి అంటే కాస్త పని చెప్పాలి. రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की जय बोलो हनुमान की जय बोलो राजा रामचंद्र भगवान की सीता माई की लक्ष्मण स्वामी की पवन सुत हनुमान की दत्तात्रेय भगवान की పంచాక్షరి ఉపదేశించారు, తారక బ్రహ్మోపదేశం చేశారు. నాయనా ఈ రెండు ఏ విధమైనటువంటి విలంబం లేకుండా జపం చేసుకో, విఘాతం లేకుండా జపం చేసుకో, రాముడు అనుగ్రహం కలుగుతుందిరా, ఆయన అనుగ్రహిస్తే అన్నీ వస్తాయి నాయన అని చెప్పారు. వెళ్ళిపోయినారు స్వాముల వారు. అదృష్టం ఎప్పుడో కానీ తలుపు కొట్టదు, దురదృష్టం మనం తలుపు తీసే వరకు కొడుతూనే ఉంటుంది. అందుకని అదృష్టం ఆలస్యం అవుతుంది. అజ్ఞానం ఎంతలోకి వస్తుందండి? క్షణంలో వస్తుంది. శరీరానికి ఆరోగ్యం రావటం కష్టం, కానీ వ్యాధి ఎందుకు రాదు? 2 నిమిషాల్లో వస్తుంది. పిల్లవాడి ఇంటికి వచ్చేసాడు. నిరంతరము తారక మంత్రాన్ని, పంచాక్షరిని, స్వామి చెప్పినటువంటి విశేషాన్ని అనుసరిస్తూ ఆచరిస్తూ అనుష్ఠిస్తున్నాడు. 19 ఏళ్ల వాడైనాడు. వివాహం జరిగింది. ఒక మగపిల్లవాడు పుట్టాడు. మామూలుగా ప్రతి సంవత్సరం వచ్చినట్లుగానే ఆ సంవత్సరం కూడా చంద్రగ్రహణం కలిగింది. గ్రహణ సమయంలో మనం అందరం పట్టు స్నానం, విడుపు స్నానం చేస్తాం, అనుష్ఠానం చేస్తాం. ఆగలేని వాళ్ళు ఎప్పుడు గ్రహణం ఉడుస్తుందా అని చూస్తూ ఉంటారు. చేయకపోతే పుణ్యం రాదని, ఎంతసేపు చేస్తాం శరీరం ఉండదని. అటు పుణ్యం పోకూడదు, తొందరగా అయిపోవాలి. పోతన గారు అఖండ గోదావరి తీరం చేరుకున్నారు. పట్టు స్నానం చేసి గోదావరి గట్టున కూర్చొని సంధ్యావందనం చేసి మహానుభావుడు ఉపదేశించినటువంటి పంచాక్షరి మంత్రాన్ని ఈయన జపం చేస్తూ ఉన్నారు. ఒక విశేషం సంభవించిందండి. అది అలా ఉండాలి జపం. అనుష్ఠానం ఎలా ఉండాలి అంటే, అనుష్ఠిస్తున్నటువంటి భగవంతుడు దైవం తనంతట తాను ఉపాసకుడి దగ్గరికి రావాలి. అదే ఉపాసన అన్నారు. ఆకాశం బాగా మబ్బులు పట్టింది, మేఘాలు పూర్తిగా విస్తరించి ఉన్నాయి, చంద్రుణ్ణి రాహువు మింగి ఉన్నాడు. అలాంటి సమయంలో పోతన గారు కన్నులు మూసుకొని పంచాక్షరిని పాలభాగం మీద దర్శనం చేస్తూ జపం చేస్తున్నారు. అది ఆ అక్షరాలని పాలభాగం దర్శిస్తూ ఉన్నది. అందుకే జపానికి పరాకాష్ఠ ఏమిటి అన్నారు? 4వ స్థాయి చెప్పారు పెద్దలు. ఆ 4వ స్థాయి అంటే ఏమిటన్నారు? ఎవరన్నా నీకు అత్యంత రహస్యమైన విషయం ఆ చెవిలో చెప్తున్నప్పుడు నువ్వు ఎంత శ్రద్ధగా వింటావో అంత శ్రద్ధగా జపం చేయాలి. అది పరమోత్కృష్ట స్థితి. పెద్దగా అరవటం, ఓం శ్రీ, ఇక ఎవరు వచ్చారు చూడ, ఓం శ్రీం రా, కుర్చీవై, ఇంకెందుకు ఈ జపం తగలబెట్టినా? నాబోటి వాళ్ళు చేసేదంతా ఈ బ్యాచే. మాలాతో కర్మే ఫిరై, జీబు ఫిరై మున్వాయి, మనువాతో దశ దిశ ఫిరై, ఎవతో సుమిరన్న అయిపోయా. తిప్పాం, వేళ్ళు అరిగిపోయినాయి, మాల అరిగిపోయింది, మార్గం తెలియలే. పాలభాగంలో మంత్రాక్షరాలు దర్శనం చేస్తూ పోతన గారు జపం చేస్తూ ఉంటే, పోతన్న గారి హృదయ పుండరీకంలో ఒక వెలుగు మెరిసిందండి. ఎలా మెరిసింది అన్నారు? ఎవరా పుణ్యతపోవనాంతరములో లవలీ బాగా
మబ్బులు పట్టి ఉన్నాయి, మేఘావృతమైంది ఆకాశం. అలా నల్లటి మేఘాలు పట్టి ఉన్నటువంటి ఆకాశంలోంచి ఒక వెలుగు తునక అలా వస్తూ ఉన్నదిటండి. మేఘాల్ని చీల్చుకొని వస్తున్నది ఒక మెరుపు. పోతన గారికి బాగా కనపట్టల్లా. ఎందుకన్నారు? ఆ మేఘాలు బాగా ఉన్నాయే, అలికేసినట్టున్నది. కొంచెం దగ్గరకు వచ్చింది ఆ వెలుగు తునక. పోతన గారికి దృగ్గోచరం అవుతూ ఉన్నది. ఆహా, మహానుభావుడు, సామాన్యుడు కాదు, చతుర్దశ భువనాధ్యక్షుడైనటువంటి శ్రీ పుండరీకాక్షుడు రామచంద్రమూర్తి నడిచి వస్తున్నటువంటి దివ్య దర్శనం చేస్తున్నాడు పోతన గారు. అందుకనే మనం చేసింది కాదు దర్శనం, వాడిచ్చింది సుదర్శనం. దగ్గరకు వచ్చేటప్పటికల్లా రామచంద్రమూర్తి కనపడుతున్నాడు. రాముడు ఒక్కడే వస్తున్నాడా అన్నారు. ఈ ప్రక్క ఎవరామె సర్వలక్షణ శోభిత భూసుతయౌషితగాదే. రామచంద్రమూర్తికి వామభాగంలో సర్వసుగుణమణైనటువంటి సీతా భగవతిని కూడా దర్శించాడు పోతన గారు. వాళ్ళిద్దరే వచ్చారా అన్నారు. ఈ ప్రక్క ఎవరాతడు అన్నని అనుసరించటమే లక్షణంగా కలిగి ఉన్నటువంటి లక్ష్మణస్వామిని దర్శనం చేశారు. వీళ్ళు ముగ్గురే వచ్చారా అన్నారు. కాదయ్యా, వీళ్ళ ముగ్గురు వస్తున్నారు అని తెలియజేయడానికి ప్రోటోకాల్ ఆఫీసర్ వస్తున్నాడు. ముందు నడుచు ముగ్ధమోహన భువనైక సౌందర్యమూర్తి శ్రీరామ దివ్య సుందరోపాసకుండు హనుమత్ ప్రభుడుగాదే. శంకర భగవత్పాదుల వారిని, అయ్యా సుందరకాండ అంతా 68 సర్గల్లో చెప్పారు వాల్మీకి. రోజులు ఎక్కువ పెడితే సర్గలు తగ్గుతాయి అన్నారు, సర్గలు ఎక్కువ పెడితే రోజులు తగ్గుతాయి అన్నారు. మేము అంత ఓపిక లేదు, మేము తగ్గకుండా మా అకౌంట్లో నిల్వ ఉండేట్టుగా ఏదైనా 3 ముక్కల్లో చెప్పండి అని అడిగారట. 3 మాటల్లో చెప్పారండి శంకర్ల వారు సుందరకాండ మొత్తం. దూరీకృత సీతార్తికి ప్రకటీకృత రామ వైభవ స్ఫూర్తికి దారిత దశముఖ కీర్తికి. అయిపోయింది సుందరకాండ, అయిపోయింది. దూరీకృత సీతార్తికి సీతామ్మవారి దుఃఖాన్ని నాశనం చేశాడు. ప్రకటీకృత రామ వైభవ స్ఫూర్తికి లంకానగరం ప్రాసాదంలో మధ్యలో నిలబడి రామ వైభవం అనేటువంటి జెండా ఎగరేశాడు. అంతటితో అయిపోయిందా? దారిత దశముఖ కీర్తికి వాడు వేల లక్షల సంవత్సరాల నుంచి సంపాదించుకున్న వాడి లంకని, వాడి కీర్తిని మసి చేశాడు. పురతో మమ పాతు హనుమతో ముక్తి. అటువంటి హనుమత్ ప్రభువు మమ్మల్ని ఎల్లవేళలా సదా రక్షించుగాక అని చెప్పారు. ఈ శ్లోకం శంకర్ల వారు చెప్పింది. అయ్యా, సీతమ్మ తల్లితో, లక్ష్మణస్వామితో, హనుమస్వామితో శ్రీరామచంద్ర ప్రభు అవాంగ్మానసగోచరుడైనటువంటి పరమాత్మ పోతన భక్తికి పండి పరవశించి పోతన ముందు సాక్షాత్కరిస్తున్నాడు. అది ఉపాసనా ఫలితం, ఉపాసనా ఫలం, ఉపాసనా బలం. అలాంటి స్థితి ఉండాలి. పోతన గారు పాలభాగంలో దర్శనం చేస్తున్నాడు. ఆయన కళ్ళు తెరవట్లేదు. ఎందుకు కళ్ళు తెరవలేదండి? కళ్ళు తెరిస్తే ఈ దృశ్యం పోతుందేమో అనుకుంటున్నాడు ఆయన. ఎదురుగా ఉన్నాడని ఆయన తెలియట్లా. ఇక్కడే మంచి వ్యాఖ్యానం చెప్పారు పెద్దలు. 6 నెలలు మధువనంలో 6 ఏళ్ల పిల్లవాడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రాన్ని జపం చేస్తే ఆ పిల్లవాడే ధ్రువకుమారుడు. పరమాత్మ ప్రత్యక్షమైనట్టండి. వాడికి హృదయాకాశంలో పరమాత్మ ప్రకాశిస్తున్నట్ట. వాడు అంతర్ముఖుడై పరమాత్మను చూస్తూ ఉంటే ఎదుట నాయనా ధ్రువ కళ్ళు తెరవరా అన్నట్ట. ఆ పసివాడు అనుకున్నట్ట కళ్ళు తెరిస్తే ఈ ఆకారం మాయమైపోతుందని వాడు కళ్ళు గట్టిగా మూసుకున్నట్ట. పరమాత్మ తను వచ్చాడు అన్న విషయం వాడికి చెప్పడానికి తన చేతిలో ఉన్నటువంటి పాంచజన్యం వాడి కపోలం మీద కొట్టాట. ఒరే అబ్బాయి, నేను అక్కడ లేని ఇక్కడ కూడా ఉన్నానురా, కళ్ళు తెరువు అన్నట్ట. కళ్ళు తెరిచినటువంటి వాడికి పరమాత్మ యొక్క విరాట్ స్వరూపం కనపడదు. 6 ఏళ్ల పిల్లవాడండి. తల్లి తండ్రి తొడ మీద కూర్చోవద్దని నెట్టితే తల్లి చెప్పింది, ఈ తండ్రి ఏమిట్రా పిచ్చి కాకపోతే ఇంతకుముందు ఎవడెవడికి తండ్రి ఎవడెవడికి కొడుకు,
తండ్రిని కన్నా తండ్రి ఒకడున్నాడు రా, వాడి తొడ మీద కూర్చోవాలి నాయన, అందుకు ప్రయత్నం చేయని చెప్పింది ఆవిడే తల్లి అంటే. ఇప్పటికి కూడా ఆ పదం శాశ్వతంగా ఉందే, ధ్రువుడి పదం శాశ్వతంగా ఉంది కదండి. పోతన గారు కూడా ఆ సమాధిని అనుభవిస్తూ కళ్ళు తెరవలేదు. హనుమత్ సీత లక్ష్మణ సమేతుడైనటువంటి రామచంద్రమూర్తి పోతన యొక్క హృదయ పుండరీకంలో అలా నిలబడి చక్కగా మందస్మిత వదనారవిందుడై దర్శనమిస్తున్నాడు పోతన. చాలాసేపు సీతమ్మ వారు చూసింది, ఏమండోయ్ ఏమిటి మనం వచ్చి చాలాసేపు అయింది, మళ్ళా వెళ్ళాలి, వీడు కళ్ళు తెరవడేమిటి అంది. అప్పుడు రామచంద్రమూర్తి భక్త శిరోమణి పోతనామాత్య నేను ఇక్కడ ఉన్నాను నాయన అని పిలిచాడండి. అది మనల్ని పిలుస్తున్నాడా? ఒరే శాస్త్రి నేను వచ్చా తలుపు తీయ అంటున్నాడా? భగవంతుడు తలుపు కొట్టి తీయమనేంత గొప్పతనం నాలో ఏం చచ్చిందని అంటాడు. భగవంతుడి దర్శనం, భగవంతుడు మాట్లాడటం, ఆ జన్మ వేరే, ఆ జాతి వేరే ఉంటుంది. అది జనార్దనుడి లెక్క, మిగతా వాళ్ళంతా జనాభా లెక్క. నాయనా భక్త శిరోమణి అని పిలిచారండి రామచంద్రమూర్తి. పోతన భక్తి రాముడికి తెలిసింది, ఇంకెవరికి తెలియాలి చెప్పండి. కళ్ళు తెరిచాడు పోతన గారు. ఎదురుగా సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్ని పుత్ర పరివార సమేతంతో రామచంద్ర దివ్య సుందర సందర్శన సాక్షాత్కార సౌభాగ్యం కలిగితే కనుల వెంట ఆనంద గోదావరి ప్రవహిస్తూ రామచంద్రమూర్తి పాదాలను తడుపుతూ ఉంటే గోవిందనందనందన కోటి మదన సుందర గోవిందనందనందన కోటి మదన సుందర కోటి మదన సుందర నాటకాంచితాంబర రామచంద్ర భూమి బాల కమితార్థదాయక రామచంద్ర లోక శ్రీధర శ్రీకరామహీధర రామచంద్ర భూమి బాల కమితాధరాయక దాశరథే దయాశరథే వాంగ్మానసగోచర నా జన్మ చరితార్థం చేశావు తండ్రి, రామా 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 అంటూ రామచంద్రమూర్తికి నమస్కరించి ఏం మాట్లాడాలో తెలియనటువంటి మధుర సమాధి స్థితిలో పోతన హృదయం పొంగి పరవళ్ళు దొక్కుతూ ఉన్నది. చాలాసేపు పోతన్నని రామన్నను పోతన్న చూపులతో పలకరించుకున్నారండి. సుషాచమే సుదినంచమే అంటారే అదే ఆయనకు అయింది. ఆయన మాట్లాడటం లేదు, ఈయన మాట్లాడటం లేదు. ఈయనను చూస్తే ఆయనకి మాట్లాడాలి అనిపించట్లేదు రామచంద్రమూర్తికి. రామచంద్రమూర్తిని చూసిన తర్వాత ఇంకేం మాట్లాడకూడదు అనుకుంటున్నట్ట పోతన గారు, అంతే కదా. చాలాసేపు అయిన తర్వాత సీతమ్మ వారు అడిగింది, ఏమండో ఇది బాగుండలేదు, మరి నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, మనం ఎందుకు వచ్చామో ఆ పని వాడితో మాట్లాడకుండా మీరు అట్లా నవ్వుకుంటుంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, మాట్లాడుదురు అంది. అప్పుడు గుర్తొచ్చింది పరమాత్మంతటి వాడికి కూడా ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. మరి ఆవిడే కదా ఆయనకి. పురుషుడు ప్రకృతిబద్ధుడు, పరమపురుషుడు పరాప్రకృతికి బద్ధుడే. అందుకనే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ ఇవన్నీ అటకెక్కినాయి. మిథిలాపురం వెళితే సీతాయా పతయే నమః సీతమ్మ మొగుడా అని పిలిచారు, అంతే. ఇప్పటికి కూడా మన కొంపల్లో రెండు సంప్రదాయాలు ఉంటాయి. మనల్ని అడుగుతుంటారు, మీ ఇంట్లో చిదంబరమా మధురయ్య అని. వీడు ఫోజులు పెడతాడు, మా ఇంట్లో అంతా చిదంబరమే అని. ఇది పచ్చి అబద్ధం. చిదంబరం అంటే అర్థం ఏంటన్నారు, అక్కడంతా నటరాజస్వామి వారి ప్రభే. పాపం శివకామమ్మ గారు కాశీబో చీర కట్టుకొని వంటింట్లో నిల్చుంటుంది, ఆయన ఎప్పుడు వస్తే అప్పుడు విస్తరేసి అన్నం పెడదామని. మన వాళ్ళు
మా ఇంట్లో అంతా చిదంబరమేనండి అంటారు. అది పిచ్చి అబద్ధం. అక్కడంతా మధురయ్యే. మధురై సంప్రదాయం ఏమిటి? మధురై సంప్రదాయంలో ఈశ్వరుడు దావలి కట్టుకొని వంటింట్లో కూర్చుంటాడు. పీట కూడా ఆయనే వేసుకొని, మంచినీళ్ళు కూడా పెట్టుకొని, ఉపపాత్ర కూడా పెట్టుకొని. ఈవిడ ఎప్పటికీ రాదన్నం పెట్టదు. ఎక్కడికి వెళ్ళావే మెసేజ్ చేస్తాడు. జిఆర్టీలో ఉన్నాను, ఒక అరగంట పడుతుంది, మీ క్రెడిట్ కార్డు నెంబర్ చెప్పండి వాడు అడుగుతున్నాడు. ఇప్పటికి 4 కార్డులు వాడావే, ఇంకా 8 వాడతా. మొత్తం ఇవాళ ద్వాసాదిత్యుల్ని పూర్తి చేసే ఇంట్లోకి వస్తా. ఆయన చూస్తాడు, ఇది ఇప్పుడే వచ్చే పని కాదని ఆయనే అన్నం పెట్టుకొని, ఆ రెండోసారి ఒరే గణపతి కాస్త వడ్డించిన ఆయన, ఒరే సుబ్రహ్మణ్యం కాస్త నెయ్యిరా అని చెప్పి ఆయన చెయ్యి కట్టుకొని అన్నం తిని ఆ పిల్లలకి తెరిచేత విస్తర ఎత్తి ఇచ్చి మళ్ళీ అదంతా క్లీన్ చేసి ఆవిడకి అన్నీ ఏర్పాటు చేస్తే ఆవిడ మెల్లగా షాపింగ్ అంతా అయిన తర్వాత వచ్చి ఆవిడ పని ఆవిడ. మధురై సంప్రదాయంలో మీనాక్షి అమ్మవారిది, సుందరేశ్వర స్వామి వారిది ఏమీ లేదు. చిదంబరంలో అంతా నటరాజస్వామి వారిది, కామమ్మ గారిది ఏం లేదు. మన ఇళ్లలో కూడా అడుగుతారు, మీది చిదంబరమా మధురయ్య అని. మగవాళ్ళు నవ్వలేక ఏడవలేక నవ్వుతూ మా ఇంట్లో చిదంబరమే అని వీడు ఆవిడ అనుకుంటుంది. లోపల మధురై ఉంది ఆల్రెడీ. కాబట్టి ఉన్న నిజం చెప్పుకుంటే దిగులు ఉండదు. వాళ్ళ ఇళ్లల్లో ఆ మాటలు ఉండేవి. పరమేశ్వరుడంతటి వాడికి కూడా ఆవిడే ప్రచోదన శక్తి. చితాభస్మలేపో గరళమశనం దిక్పటధర కపాలీ కంఠే భుజగపతిహారి భూతేశ భజతి జగదీశైక పదవీం భవానీం త్వత్పాణిగ్రహణ పరిపాటి ఫలమిదం అని చెప్పారు. ఇంకంతకంటే ఏం కావాలి? కాబట్టి సీతమ్మ వారు చెప్పింది రామచంద్రమూర్తికి. పోతనా అని పిలిచారు రామచంద్రమూర్తి. ఏం స్వామి అన్నారు ఈయన. ఏం లేదయ్యా, ఓ పనుండి నీ దగ్గరకు వచ్చాను అన్నాడండి పరమాత్మ. ఎంత అదృష్టం అండి! లోకంలో భక్తి ప్రభావం ప్రకాశించవలసి ఉన్నది నాయన. పండిత పామరులు చదివి ఆకలింపు చేసుకొని ఆనందించి భవబంధాల నుంచి తరించేట్లుగా శ్రీమద్భాగవతాన్ని ఆంధ్రమును ఆంధ్రీకరించి నాకు అంకితమిచ్చి భవబంధ విముక్తుడవి కావాల్సింది అని చెప్పారు. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ్. అంత పెద్ద ఇది పెట్టాడు ఆయన. దాని లక్షణం ఏమిటి అన్నారు. పండితులు పామరులు చదువుకోవాలి, ఇద్దరికీ ఆనందం కలగాలి, ఇద్దరూ సంతోషించాలి. తురీయం ఏమిటి అన్నారు. మోక్షం పొందాలి. అది కవిత్వ లక్షణం. కవితా సిద్ధి అంటే పోతన గారి కవిత్వ సిద్ధి రాముడికి తెలుసు. ఈ 4 లక్షణాలతో భాగవతాన్ని ఆంధ్రమున ఆంధ్రీకరించని చెప్పాడండి. ఆయనకు కూడా తెలుగంటే చాలా ఇష్టం రాముల వారికి. నాకు అంకితమిచ్చి భవబంధ విముక్తుడివి కావాల్సింది అన్నారు. భాగవతం నువ్వు తర్జుమా చేస్తేనే నీకు జనన మరణ ప్రవాహమైన సంసారం నుండి సులభంగా దాడతావని చెప్పాడు రాముల వారు. ఆశ్చర్యపోయినాడు పోతనగా. నాకంత శక్తి ఉందా రామా? ప్రభో నేను ఎలా చేయగలనయ్యా అన్నాడు. నేను ఇస్తానురా, నువ్వు అన్నీ చెయ్యి అన్నాడు. అయితే నాకే అభ్యంతరం లేదన్నాడు. పరస్పరం ఒడంబడికలైనవి. వీళ్ళ కాగితం వాళ్ళకి, వాళ్ళ కాగితం వీళ్ళకి అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టారు. వాళ్ళు అంతర్ధానం అయిపోయినారు. ఆకాశంలో గ్రహణం విడిచింది. చంద్రుడు మళ్ళా పూర్తి స్వరూపంతో ప్రకాశించాడు. ఇక్కడే పెద్దలు ఒక మంచి మాట చెప్పారు. ఆకాశంలో చంద్రోదయమైంది. విడుపు స్నానం చేసి గట్టుకెక్కినటువంటి పోతన గారి మనస్సులో భాగవత చంద్రోదయం అయింది అని చెప్పారు. అయ్యా మహదానందంతో ఇంటికి వచ్చేశాడు. 1కి 2, 3 పర్యాయాలు వ్యాస ప్రణీతమైన శ్రీభాగవతాన్ని బాగా అవలోకనం చేశారు. ఎందుకంటే వ్యాస హృదయం తెలుసుకోవడం అంత తేలిక కాదు. భక్తి ఎవడికి నిండు కుండలాగా తొణికిసలాడుతూ ఉంటుందో వాడికే వ్యాసుడు అర్థమవుతాడు. అందుకే గురు పూర్ణిమ అంటే వ్యాసుల వారినే పూజించాలి, ఫకీర్లని బాబాల్ని పూజించకూడదు. గురువు అంటే ఎవరన్నారు? వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్రే. ఆయన్నే పూజించాలి. సనాతన వైదిక ధర్మ సంప్రదాయంలో చెప్పిన గురువుల్నే పూజించాలి. అప్పుడే గురు పూజోత్సవం అవుతుంది, గురు పూర్ణిమ అవుతుంది. లేకపోతే ఎలా పెట్టిన దద్దోజనం తిని అది అరక్క ఇంట్లో రాత్రిపూట జాగారం చేయాల్సి వస్తుంది. నిజమైన గురువు వ్యాసుల వారే. అందుకనే 4 యుగాలకి 4 విజ్ఞానావతారాలు చెప్పారు పెద్దలు. కృతయుగంలో కపిల మహర్షుల వారు విజ్ఞానావతారం,
త్రేతాయుగంలో దత్తాత్రేయుల వారు విజ్ఞానావతారం, ద్వాపర యుగంలో వ్యాస మహర్షుల వారు విజ్ఞానావతారం, కలియుగంలో శంకర భగవత్పాదుల వారు విజ్ఞానావతారం. ఇవి 4 విజ్ఞానావతారాలు అన్నారు. ఇంటికి వచ్చేసి వ్యాసుల వారికి నమస్కరించి ఒక శుభముహూర్తంలో భాగవతాన్ని తెనిగిస్తున్నాడండి పోతన గారు. భాగవతాన్ని రచించలేదు, భాగవతాన్ని తెనిగించారు అన్నారు. అంటే ఏమిటన్నారు? వ్యాస మహర్షి యొక్క హృదయాన్ని పోతన గారు భక్తి ఆవేశంలో ఆవిష్కరిస్తున్నారు. ఆ మొట్టమొదటి పద్యమే చూడండి ఎంత బాగా చెప్పాడో. నాహంకర్త హరికర్త కర్త భోక్త జనార్దన. మన మీద ఏదైనా భారం పెట్టుకుంటే ఆ సుఖం వస్తే తలెత్తుతాం, దుఃఖం వస్తే దించుతాం. మన మీద ఏం పెట్టుకోలేదనుకోండి, సుఖం లేదు, దుఃఖం లేదు. ఆ విశేషం అంతా రాముడిది అని చెప్పాడండి. పలికెడిది భాగవతమట. ఈ అట అన్న శబ్దానికి చాలా మంచి వ్యాఖ్యానం చేశారు వ్యాఖ్యాతలు. చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి స్వామి వారు కూడా ఈ అట అన్న శబ్దానికి మంచి వ్యాఖ్యానం చేశారు. అంటే భాగవతం ఇక్కడ పలకలేదు అని చెప్పారు ఆయన. మరి ఎక్కడ పలికింది అన్నారు? గోలోకంలో పలికింది. పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండు అట, నే పలికిన భవహరమగునట. ఈ అట ఇక్కడే. పలికెద వేరుండు గాథ పలుకగనేల. జయ బోలో కృష్ణ ప్రభునకు, భాగవత గ్రంథరాజమునకు, వ్యాస భట్టారకులకు, పోతన మహాత్మునికి. రెండో పద్యం. అందుకే మన ఇళ్లల్లో ఇవన్నీ చిన్నప్పుడు ఉండేవి చక్కగా. వాళ్ళు నేర్చుకునేవాళ్ళు, పిల్లలకి నేర్పేవాళ్ళు. శ్రీరాముని దయచేతను ఆరూఢిక సకల జల్లి పద్యం ఉండేది. అక్కరకు రాని చుట్టం. ఇప్పుడు వాడక్కరే మనకు లేదు. ఈ మొక్కలకెందుకు? వినదగుని ఎవ్వరు చెప్పినా నువ్వు చెప్పేవాడివా, మేము వినేవాళ్ళమా, పదరా సీనా అంటున్నారు. అది లేదు. ఎందుకంటే తెగించడంలో ఎంత స్థితికి వెళ్ళామంటే పీక్కి వెళ్ళిపోయినాం. పీక్కి వెళ్తామే. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజత చలకాశ ఫణీశ కుందమందార సుధాపయోనిధి సితతామరస అమరవాహిని శుభకారతనుప్పు నిన్ను మదిగానగ నెన్నడుగల్గు భారతీ అంబా నవంబుజోజ్వలకరాంబుజ. వాళ్ళంతా సద్దెన్నం తిని చెప్పారండి ఈ కవిత్వం. మనం సమోసాలు తిని సమాసాలు దొరక్క చచ్చిపోతున్నాం. తెలుగు మృత భాష కాదు. భాగవతం ఉన్నంత వరకు తెలుగు జీవభాషే. దాన్ని ఆశ్రయించని వాడు మృతుడవుతాడు, అంతే కదా. దాని విలువ తెలుసుకోలేని వాడు చచ్చినవాడు అవుతాడు. విలువ ఎప్పుడూ విలువతోనే ఉంటుంది. అంబానవంబుజోజ్వలకరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్నదీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్తి వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విస్తృత వికారిణి నన్ కృపజూడు భారతీ. బెజవాడలో ఉన్నవాళ్ళకి, ఆంధ్రదేశంలో ఉన్నవాళ్ళకి, ఆంధ్రేతర ప్రాంతంలో ఉన్నవాళ్ళకి కృష్ణానది పరిచయం, కొండ పరిచయం, కొండ మీద అండగా ఉన్న తల్లి పరిచయం. అందుకనే అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ. అసలు ఇంకొక కవికి ఈ భక్తి వస్తుందా అండి? నారాయణదాస్ గారి దగ్గరికి ఎవడో నేను భాగవతం రాశానని వచ్చాట.
నారాయణదాస్ గారు నవ్వుకున్నారు. నువ్వెందుకు రాశావురా, సరే పుస్తకం ది అన్నారట. చక 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 తిప్పాడు. మండినట్టే ఉందిలే భాగవతం పో అన్నట్ట. వాడికి ఒళ్ళు మండింది. అతను గొప్ప పండితుడే, ఏమండి పుస్తకం చూసి అభిప్రాయం చెప్పకుండా చేతికి ఇచ్చారు అన్నట్ట. ఏం లేదురా, పేజీలు తిరగేస్తున్నప్పుడు ఎక్కడున్నా మందార మకరందన్న పద్యం కనపడుతుందేమో, అలా వైకుంఠపురంబులో కనపడుతుందేమో, యవ్వని చేజనించు కనపడుతుందేమో అని చూశానురా. అది ఏం లేదు, ఎందుకు ఈ పుస్తకం కాటాకు కూడా పనికిరాదు. అసలు పోతన గారు భాగవతం ముట్టుకున్న తర్వాత మళ్ళా ముట్టుకు వచ్చేంత ధైర్యం నీకెందుకు వచ్చింది, అవతలికి పోన్నా. భాగవతం అది సమాసాలు, అక్షరాలు, యతినియమ ప్రాసలు కాదు, భక్తి ప్రాధాన్యతతో ఉన్నది. భక్తి కలిగితే అన్నీ కలుగుతాయండి. భక్తిని మించిన సాధన, మోక్ష సాధన కలియుగంలో ఇంకొకటి లేదు. ఇన్ని వందల సంవత్సరాలైనా ఇప్పటికీ పద్యం మన మనస్సులో ప్రకాశిస్తున్నది. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ, చాలా పెద్దమ్మ సురారులమ్మ కడు పారడి బుచ్చినయమ్మ, తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండెడి అమ్మా. ఎవరండి? దుర్గా మాయమ్మ, కృపాబ్ది ఇచ్చుత మహత్వ పటుత్వ కవిత్వ సంపదల్. ఇప్పటికి కూడా దుర్గ గుడికి వెళితే ఆ ప్రధాన ద్వారం మీద ఇదే పద్యం ఉంటుంది. ఎందుకంటే ఆవిడ నారాయణి, ఆయన నారాయణుడు. చివరిగా ఒక పద్యం చెప్పారు పోతన గారు. ఎవరన్నా అడుగుతారుగా, ఏం లేకుండా రాశాడా, ఊరికే ఏం పొందకుండా రాశాడా అని. ఇట్లాంటి వాళ్ళు అడుగుతారని ముందరగా వాళ్ళకే ఓ బిస్కెట్ బారేశాడు. ఎందుకంటే మురిగే కుక్కల్ని మొరగనీయకుండా ఉండాలంటే దానికి ఒక బిస్కెట్ పడేయాలి. ఈ సెక్యులర్ కుక్కలు అప్పుడు కూడా ఉంటాయిగా, ఎప్పుడూ ఉంటాయి. భూమిలో మామిడి చెట్లు రావడం ఎంత సహజమో, జిల్లేడు చెట్లు రావడం అంతే సహజం. అందుకని పోతన గారు చాలా క్యాలిక్యులేటెడ్గా వాళ్ళకి సమాధానం చెప్పారు. భాగవతాన్ని ఎందుకు ఆంధ్రీకరిస్తున్నానో చెప్తున్నాడండి పోతన గారు. నాయనా, శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్. అది భాగవతాన్ని 3 సార్లు వినమన్నారు. ఎందుకండి 3 సార్లు వినాలి అన్నారు? 21,000 నాడులు శరీరంలో ఉంటాయని చెప్పారు. మొదటిసారి వింటే 7,000 నాడులు క్లీన్ అవుతాయి. రెండోసారి వింటే ఇంకో 7,000 నాడులు క్లీన్ అవుతాయి. మూడోసారి వింటే ఇంకో 7,000 క్లీన్ అవుతాయి. 3 × 7 21,000 నాడు. 21,000 నాడులతో కూడి ఉన్న శరీరం శుద్ధవ్వాలి అంటే 3 సార్లు వినాలి అన్నారు. 3 సార్లు వినలేమండి అన్నారు. పోనీ 2 సార్లు వినసావండ్రా అన్నారు. 2 సార్లు ఎందుకు వినాలి? పాపం పోగొట్టుకోవడానికి భాగవతం వినాలి. మరి రెండోసారి ఎందుకు వినాలి? పాపం పోయింది కాబట్టి రెండోసారి భాగవతం వినాలి. అందుకనే భాగవతము తెలిసి పలుకుట బహు విచిత్రము, సూలికైన తమ్మి చూలికైన విబుధవరుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటబరతు అని చెప్పారు ఆయన కూడా. నాకంతా తెలుసు అని చెప్పలా, పెద్దలు చెప్పిన దాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. భాగవత శ్రవణం ఏం కలిగిస్తుంది అన్నారు? మోక్షాన్ని కలిగి అఖండ జ్ఞాన వైరాగ్యాలు కలుగుతాయి. ఆ అఖండ జ్ఞాన వైరాగ్యాల చేతనే మోక్షం పొందుతాము. మానవుడికి కావాల్సింది అదే. అందుకే పోతన గారు శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్. నాకు అదే కావాలి. అక్కడున్నవాడెవడు? లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంభ్రంభకు దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు. ఎంత మంచి మంచి మాటలండి. ఎవరింతకీ వాడన్నాడు? మహానందాంగనాడింభకు. ఇక్కడ 2 అర్థాలు చెప్పారు పెద్దలు. నందుడి కొడుకైనటువంటి కృష్ణ పరమాత్మ అని. అసలు ఈ పరమాత్మ ఎవరు? కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి.
ఖడ్గమాలలో మహానందమయ్యై నమః అని చెప్తారు అమ్మవారిని. ఆవిడ కుమారుడుగా పోతన గారు కీర్తించారు. నందుడి కుమారుడే కాకుండా లలితా త్రిపుర సుందరి యొక్క కరాంగుళిలో 10 అవతారాలు ఎలా వచ్చినాయో ఆ వచ్చిన అవతారంలో ఉన్నవాడు కుమారుడు సదృశుడేగా అమ్మవారికి. మహానందాంగనాడింభకు అలా భాగవతాన్ని ఆంధ్రీకరిస్తూ భీష్మ స్తుతితో ప్రారంభమవుతుంది భాగవతం. భాగవతంలో ఎక్కువ స్తుతులేనండి. కృష్ణ పరమాత్మ వెడుతూ వెడుతూ కుంతీదేవిని అడిగాట, అత్తయ్య నీకేమి ఇమ్మంటావని. పూరయ మమ కామం గోపాల, నీకు కూడా తీరని కోరిక ఏమన్నా ఉందా అన్నట్ట. ఉంది ప్రభు అందిట. ఏమిటున్నది? మన్యే త్వామిక మాధవ దైవం, మన్యే త్వామిక మాయా స్వీకృత మనుష భావం, ధన్వైరాధృత తత్వస్వభావం, ధన్వైరాధృత దాతారం జగదామది విభవం, పురయ మమ కామం గోపాలయ. వారం వారం వందనమస్తుతే వారిజదళ నయన గోపాల, పురయ మమ కామం మమ కామం మమ కామం. కృష్ణ ఏం ఇవ్వమంటావు అని అడిగావురా? నాకు ఎప్పుడూ కష్టాలు దగ్గర ఉండేట్టుగా వరం ఇవ్వు స్వామి అన్నది కుంతి అమ్మవారు. ఏమండి, ప్రధానమంత్రి స్నేహితుడైతే రిజర్వ్ బ్యాంక్ రాసియమని అడుగుతాం కానీ ఊళ్ళో ఉన్న అప్పులన్నీ నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయమని అడుగుతామా ఎవరైనా? కుంతీదేవి అంత తెలివి తక్కువదా? ఎప్పుడూ కష్టాలు ఉండేట్టుగా అనుగ్రహించవయ్యా అన్నది పరమాత్మని. అదేమిటత్తయ్యా అన్నాడు ఈయన. అవునరా, అవి నా దగ్గర ఉంటే కానీ నేను నీ దగ్గర ఉండను. అందుకని నేను నీ దగ్గర ఉండాలి అంటే అవి ఎప్పుడూ నా దగ్గరే ఉండాలి. అంతే కదండి. కష్టం కలిగినప్పుడల్లా మనకి భగవంతుడు గుర్తు రావాలి, వస్తాడు. అలా వస్తేనే, బంగారాన్ని పుటం పెట్టి కాలిస్తేనే అది ప్రకాశవంతం అవుతుంది. రెండవది భీష్మస్తుతితో ప్రారంభమవుతుంది భాగవతం. కృష్ణుడు ఏమన్నాడ్రా అని అడిగాట దుర్యోధనుడిని భీష్ముడు. ఏం కృష్ణుడు తాతయ్య, వాడికి తెలివి లేదు, బుర్రా లేదు. 10,000 మంది సైన్యం ఉంది కావాలా? నేను ఒక్కడున్నాను కావాలా? నేను ఊరికే బండి మీద కూర్చొని అడ్వైజ్ ఇస్తుంటాను. బండి మీద యుద్ధం ఇప్పుడు అడ్వైజ్ ఏమిటి నా బొందా? ఈ ఇద్దరిలో ఎవరు కావాలి అన్నారు. ఈ పనికిమాల బేరం మాకెందుకులే అని చెప్పి నారాయణ సైన్యాన్ని పట్టుకొచ్చా అన్నట్ట వీడు మలపత్రాష్ట్రుడు ఈ దుర్యోధనుడు. కృష్ణుడు నెత్తినోరు ధృతరాష్ట్రుడు నెత్తినోరు మొత్తుకున్నట్టు, ఓరి పాపిష్టివాడా, రిమోట్ ఆయన చేతిలో పెట్టుకొని మిగతాదంతా నీకు ఇచ్చాడురా, అందుకే నిన్ను దుర్యోధనుడు అన్నారు. సరేలే, ఇంతకీ పరమాత్మ ఏమన్నాడు? ఆయుధం పట్టనున్నాడు తాతయ్య అన్నాడా? అన్నాడు. పరమాత్మ చేత ఆయుధం పట్టించకపోతే నేను గంగాసుతుణ్ణే కాదన్నాడండి భీష్ముడు. భగవంతుడు ఎంత గొప్పవాడు అంటే తనని నమ్మిన వాడిని గెలిపించడం కోసం ఆయన ఓడిపోతాడు. అందుకనే భాగవత ప్రియ గోవింద అన్నారు. మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారదా. 10 రోజుల యుద్ధంలో పాండవులకి సినిమా చూపించాడు భీష్ముడు. అర్జునుడు అన్నాడు, బావా మాకు అనుకూల శత్రువులు ఎక్కడో లేరు, నీ రూపంలో మా కొంపలోనే ఉన్నారు. 10 రోజుల నుంచి ఆ సీనియర్ సిటిజన్ వాడు దుంపదెగ చంపేస్తున్నాడు అందరినీ. మాగాణిచేలో కలుపు బీకినట్టు బీకుతున్నాడు మమ్మల్ని అందరినీ. నువ్వేమన్నా బండి మీద కూర్చొని స్ప్రైట్ తాగుతూ, కోకోకోలా తాగుతూ, థమ్సప్ తాగుతూ, మధ్యలో రాత్రి తిన్న దొరక్కపోతే మంచి కిన్లే సోడా తాగుతూ మా చావుకు మాకు వదిలేసావు అనేటప్పటికల్లా కృష్ణ పరమాత్మ భీష్ముడు యుద్ధానికి ఒళ్ళు మండి ఏమైనా సరే ఇవాళ భీష్ముడిని చంపుతా అంటూ కుప్పించి ఎగసిన పోతన గారి కనపడ్డదండి. పోతన గారు చూశాడు. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి
గగన భాగం బెల్ల గప్పి కొనగా ఒక్కసారి రథంలోంచి దూకారట స్వామివారు. దూకితే ఆ చెవులకున్న వజ్రపు తమ్మలు అటు ఇటు తిరిగినాయిట. ఈ కాంతి గగన భాగం మొత్తం మించేసిందిటండి. ఆయన దిగేటప్పటికల్లా కడుపులో ఉన్న 14 లోకాలు ఒక్కసారి కదిలినైట. దూకాడు పరమాత్మ. వీడు అర్జునా అంటూ చక్రం తీసుకొని బయలుదేరట. ఇవాళ భీష్ముని చంపేస్తానంటూ. ఈ అర్జునుడు అన్నట్ట, బావా 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 నీకు దండం పెడతా బావా, నువ్వు వెనక్కిరా బావా, మేము ప్రమాణాలు చేశాం బావా, మేము శపథాలు చేశాం బావా, మా శపథాలు నీట ముంచవద్దు బావా అంటూ వెనకబడుతున్నటువంటి దేవదేవుని చింతింతు నేడు అని చెప్పి భీష్ముడు స్తోత్రం చేస్తాడు భాగవతంలో. ఎందుకు స్తోత్రంతో ప్రారంభమవుతుంది అంటే, స్తోత్రప్రియ స్తుతిమతి స్తుతి సంస్తుత వైభవ అని చెప్పింది కదండి. భాగవతం ఎట్లా ఆంధ్రీకరింపబడ్డది అన్నారు. చూడండి ఇక్కడ విశేషం ఏమిటన్నారు. చంద్రగ్రహణం పట్టింది. పోతన గారు పంచాక్షరి చేస్తున్నాడు. రామచంద్రమూర్తి ప్రత్యక్షమైనాడు. కృష్ణ కథా ప్రధానమైన భాగవతాన్ని ఆంధ్రీకరించమన్నాడు. ఏమైనా ఎక్కడైనా కనెక్టివిటీ ఉందే? శివపంచాక్షరి చేస్తే రాముడు రావటం ఏమిటి, కృష్ణుడి గురించి రాయమంటం ఏమిటి అంటే, ఏకోదేవ సనాతన. ఆ ఉన్నటువంటి బ్రహ్మ పదార్థం ఎక్కడ ఉన్నది అంటే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, అదే చెప్పారు రాములు. అక్కడ నుంచి రామచంద్రమూర్తి చేత విడువబడ్డ బాణం ఎలా వెళుతుందో అలా సాగుతున్నదిటండి పోతన గారి ఘంటం. రక్షింపు మనసునొక నరు నక్షము ప్రార్థింపనేల ఆత్మజ్ఞులకు అని ఇట్లు దేవహూతికి మనమలరగ కపిలుడా ఆత్మమార్గం బెల్ల వినిపించి చనియే అంతనా సజ్జనాగ్రణి అయిన ధ్రువుండు తల్లులకు భక్తి వినతులు తగనొనర్చే ఆ భరతుని పుణ్యవర్తనము ప్రస్తుతి సేయగ నాకు శక్యమే. జన్మాభ్యాసాది విధులు భగవన్నామ హరినామ కీలలు ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు. 7 స్కంధములు వెళ్ళిపోయినాయి భాగవతంలో. 8వ స్కంధంలోకి ప్రయాణం చేస్తున్నారు పోతన గారు. ఇది గజేంద్ర మోక్షణము అన్నారు, మోక్షము అన్నారు. ముందేంటయ్యా అన్నారు. ముందు మోక్షణమేనయ్యా, తర్వాత మోక్షము అన్నారు. భాగవతంలో ఒక్కొక్క స్కందానికి ఒక్కొక్క విశేషం చెప్పారు వ్యాసుల వారు. పిల్లలకి బాగా చదువు రావట్లేదు అంటే కార్పొరేట్ స్కూళ్ళల్లో చేర్చి వాళ్ళని చంపొద్దు. రోజు వామన చరిత్ర పారాయణ చేయించండి, మంచి చదువు వస్తుంది. ఆడపిల్లకు కానీ మగపిల్లకు కానీ మంచి వివాహం జరగాలి అంటే రుక్మిణీ కళ్యాణం చదవమన్నారు. సంసార తాపత్రయాలు నశించాలి అంటే గజేంద్ర మోక్షణం పారాయణ చేయమన్నారు. తామస మనువు గారి కాలంలో జరిగింది అని చెప్పారు. కొండ వెడలేరా వేదండ తండముల రాజా కొండ వెడలేరా నిండారిన తేడు కలము తండ తుండములను శరభములను దండింపుచు మరిన్నిట దండి సింహ శరభములను దండింపుచు మరిన్నిట ఖండింపుచు చెండుల క్రియ తుండముల నెగర్తిపై కొండ వెడలేరా. 10 లక్షల కోట్ల ఆడ ఏనుగులకి వాడొక్కడే మగవాటండి. ఏమండి ఇదేమన్నా కుదురుతుందా అన్నారు. కుదురుతుందిరా నాయన. భాగవతాన్ని ఇంటర్నల్ కాంటెక్స్తో చూడండి, ఎక్స్టర్నల్ కాంటెక్స్తో చూడకూడదు. ఈ ఏనుగెవరు? మనమే. 10 లక్షల కోట్లు ఎక్కడొచ్చినాయి? ఆడవాళ్ళు. శరీరంలో 10 ఇంద్రియాలు ఉన్నాయి. ఇవి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని లక్షల కోట్ల సార్లు పనిచేసినాయి. జీవుడు అనేటువంటి ఏనుక్కి 10 ఇంద్రియాలు భార్యలు. ఈ ఇంద్రియాలతో కూడిన ఈ జీవుడనే ఏనుగు అహంకారం అనే అరణ్యంలోకి వెళ్ళాడు. మనం అంతా తెల్లారు లేస్తే అక్కడికే పెడుతూ ఉంటాం.
అందులోనే విహరిస్తుంటాం, ఎక్కువ కాలం అందులోనే ఉందాం అనుకుంటాం. అప్పుడప్పుడు పురాణం విన్నప్పుడు ఏం జీవితం పాపిష్టి జీవితం అనుకుంటాం, మళ్ళా వెళ్ళి అందులోనే పడుకుంటాం. వెళుతూ ఉంటే ఏమొచ్చింది వీడికి? మోహం అనే చెరువు వచ్చింది. మనకి రాలేదా? ఎన్ని చెరువులు దాటితే ఇంత వయసు వచ్చింది? ఆ చెరువులోకి వెళ్ళాడు. అక్కడే ఉంది అజ్ఞానం అనే మొసలుంది. అంతే కదండి. ఎంత లింకో చూడండి. జీవుడు, ఇంద్రియాలు భార్యలు, అహంకారం అనే అరణ్యం, మోహం అనే చెరువు, అజ్ఞానం అనే మొసలి అదే పట్టుకుంది. అయితే వాడికి ఏమైందన్నారు? 1000 సంవత్సరాలు యుద్ధం చేసిన తర్వాత తెలిసింది ఈ అజ్ఞానాన్ని నేను పోగొట్టుకోవాలి అంటే పోగొట్టుకోలేను. జ్ఞానం తెలిసినవాడు ఎవడైనా వాడొక్కడు పోగొట్టాలి. అది 1000 ఏళ్ళ అంతే కదా. జీవితంలో ఎక్కడికక్కడ ఫైటింగే. ఈ సంపాదించింది నిలుస్తుందే, దానికోసం ఫైటింగు. నిలవకపోతే దానికోసం ఫైటింగు. ఎట్లా నిలుపుకోవాలి దానికోసం ఫైటింగు. చివరికి ఏమవుతుంది? విత్సపక్షిని కాకపోతే ఇంతకుముందు ఎవరు నిలుపుకున్నారు, నేను నిలుపుకోవడం, అప్పటికి అకౌంట్ అయిపోతుంది. ఇదేదో ముందే జాగ్రత్త పడాలి. భీకరమైనటువంటి యుద్ధం జరిగిందండి. ఆడ ఏనుగులతో స్వేచ్ఛా విహారం చేసిన గజరాజు చెరువులోకి వెళ్ళి అక్కడ భయంకరమైనటువంటి మొసలి చేత పట్టబడ్డాడు అన్నారు. పట్టుకుంది అలా పట్టబడ్డాడు అన్నారు. అజ్ఞానం దానంతట అది అంటుకోదు, మనం తగిలించుకుంటే అంటుకుంటుంది. వీడికి ఎందుకు? దారిన పోయేవాడు పోవచ్చు కదా, చెరువులోకి ఎందుకు దిగాలి? నా పుట్టలో వెళ్ళి పెడితే కుట్టనా అని ఏం అడుగుదు? పట్టబడ్డాడు అన్నారు. ఎలా పట్టిందో చెప్పారండి. భుగభుగాయుధ భూరి బుద్బుద చటలతో గదలు తుదివికి భంగంబులేగయ సరసిలో నుండి పొడగని సంభ్రమించి యుదరి కుప్పించి లంఘించి హుంకరించి భాను కబళించి పట్టు స్వర్భాను పగిది ఒక్క మకరేంద్రుడిభరాజు నొడిసి పట్టే. బలయుతుని శూలజాడ్యంబు పట్టినట్లు, ఉత్తముని దుష్టకామిని పట్టినట్లు, ధ్యానవంతుని నిద్దురబూనినట్లు సమద గజమును మొసలి వాజూచి పట్టే. ఎంత మంచి కంపారిజన్ అండి. అసలు కొండలెత్తేవాడికి శల్య రోగం వచ్చిందిట. వాడు కొండే ఎత్తలేడు. కీళ్ళు ఎముకలు పట్టుకుపోతే వాడేమెత్తుతాడు? వాడిని మనం ఎత్తాలి. ధ్యానం చేద్దాం అనుకున్న వాడికి నిద్ర వస్తున్నది, వాడికేం ధ్యానం? మంచివాడిని దుష్టస్త్రీ పట్టింది, వాడికేం మంచిత్వం? అట్లాగే వాజూచి పట్టే అన్నారు. ఎక్కడ పడితే ఏనుక్కి జ్ఞాన స్పృహ కలుగుతుందో అక్కడ పట్టిందిటండి. ఏరియా చూసి కొట్టాడంటారే, అది అక్కడ పట్టుకుంది. 1000 ఏళ్ళు అయిన తర్వాత ఈ ఆడ ఏనుగులు ఏవీ రక్షించలేదండి. అంతే, ఎవడి అకౌంట్ వాడిదే. పౌర్ణమి నాడు పాలు పోస్తే తిన్నాం, ఏకాదశి నాడు ఎన్నో పెడితే తిన్నాం, అమావాస్యడు అన్నీ ఇచ్చినా తిన్నాం. ఆ ఒక్కటి అడక్కు, అది తప్ప మిగతావన్నీ చేస్తాం. దానికి స్పృహ కలిగింది. పోతన గారు ఇక్కడ 2 మంచి మాటలు మాట్లాడారు. మొదట ఏం చెప్పారు అంటే, ఆ గజరాజు గృహస్థు భార్యామోహము దానికి కడుమెండు అని చెప్పారు. ఇదే మాట పోతన గారు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత, దాని పూర్వజన్మ అభ్యాసన యోగ బలంబు చేత. లేకపోతే అంత దుర్దశని అనుభవిస్తున్నటువంటి ఆ ఏనుక్కి తనని రక్షించగలిగిన పరమాత్మ ఒకడు ఉన్నాడు అని గుర్తు ఎలా వస్తుందండి? మనకెందుకు రావట్లా? మనకి రాదే. హాస్పిటల్లో ఎల్ఐసి వాళ్ళ పాలసీలన్నీ అయిపోయినాయి, రియంబర్స్మెంట్ మెడికల్ అంతా అయిపోయింది. అప్పుడు పంపించేస్తారు అంబులెన్స్లో ఇంటికి, వీడిని ఆసుపత్రిలో ఉంచుకోకూడదని. వీడో ఆవిడో జీవుడు కదా, తెస్తాం. తెచ్చిన తర్వాత ఏం చేస్తాం? 10 కోట్లు పెట్టి ఇల్లు కట్టాడు, వాకిట్లో ముందే టెంటే ఇస్తాం, అక్కడ పడుకోబెడతాం. మరి ఇల్లేమైందిరా? ధనిష్టా పంచకాలు మంచివి కాదు. 10 కోట్లు పెట్టి ఇల్లు కడితే వాడి ప్రాణం ఇంకా గొంతులోనే గుటగుటమంటుంటే మనం బయట పడుకోబెడతాం. వచ్చిపోయే వాళ్ళంతా చూస్తుంటారు. అప్పుడే పోయేట్టుగా లేడే, అప్పుడే పోడు, ఇంకా 2 రోజులు ఉంటాడు, అప్పుడేనా? ఇవన్నీ వీడు వింటుంటాడండి. వీడి ధర్మం, వీడి దౌర్భాగ్యం చూడండి. వింటుంటాడు. ఏంటన్నమాట అందాం అనుకుంటాడు కానీ అనలేడు. కళ్ళ వెంబడి నీళ్ళు వచ్చేస్తుంటాయి. ఇవన్నీ ఏమిటన్నారు? నాయన, ప్రతి వాళ్ళ జీవితంలో
ఇవి తప్పకుండా ఎదురయ్యేటువంటి ఇన్సిడెంట్లురా. మన వాళ్ళు అంటుంటారు, హాయిగా పుణ్యాత్ముడు నిద్రలో పోయినా నిద్రలో వాడు ఎన్ని అనుభవించాడో. గ్రౌండ్ లెవెల్ 0 అవ్వాలి, బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ క్యారీ డౌన్ ఉండకూడదు. రెండూ సమానమైతే లెడ్జర్ మూసేస్తారు. నీకు తెలియదు, వాడికి తెలుసు. 1000 సంవత్సరాలు పోరాడతాడు. ఇక్కడే మంచి విశేషం చెప్పారు. ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల ఉండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్యలో. ఇది నిర్విశేష బ్రహ్మస్తవము అని చెప్పారు. కలడందురు దీనులయడ కలరందురు పరమయోగి గణముల పాలన్ కలరందురు అన్ని దిశలను కలడు కలండనిడివాడు కలడో లేడో అనుమానం వస్తుందిగా. ఎన్ని వ్రతాలు చేసాం, ఎన్ని సత్యనారాయణ వ్రతాలు చేసాం, ఎన్ని వైభవలక్ష వ్రతాలు చేసాం, ఎన్ని మంగళవారాలు ఉప్పు లేకుండా అన్నం తిన్నాం. ముప్పు తప్పలేదు. ఎట్లా తప్పుతుంది? ఉప్పు ఉప్పే, ముప్పు ముప్పే. చేసుకున్న కర్మ నుంచి ఎవ్వడికి రిడక్షన్ లేదు. అది మొత్తం ఫుల్ ప్లెడ్జ్డ్గా అనుభవించాల్సిందే. 1000 సంవత్సరాలు అయిన తర్వాత చూడండి, మొసలి పట్టిందని దిగులు లేదు, ప్రాణం పోతున్నది అన్న భయం లేదు, ఆడ ఏనుగులు రక్షించలేదు అన్న తపన లేదు. గజరాజు ఆ స్థితికి వెళ్ళాడు. మరి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నాడు అన్నారు. ఇక పరమాత్మని పిలిచేందుకు ఆయుర్దాయం లేనందుకు ఏడుస్తున్నాడండి. అది వాడి ఏడుపు. వీళ్ళు ఏదో ఏడుస్తున్నారు అందుకే ఏడవలా. ఏడిస్తే చెప్పుకోవాల్సిన పని లేదు. మనం ఎంత అద్వైతోపన్యాసం చేసి కూడా మళ్ళీ ఆ కమిటీ వాడు 10 రూపాయలు తగ్గించి చచ్చారని ఏడుస్తుంటాం. ఇంక ఈ అద్వైతోపన్యాసం ఎక్కడా? పరమాత్మ దయ కలగలేదని ఏడుస్తున్నాడు. పరమాత్మని పిలిచేందుకు శరీరం సహకరించట్లేదని ఏడుస్తున్నాడు. అందుకు ఏడవాలి. ఉప్పున కాలకింకరులు ముంగిట నిలచిన వేళ రోగములు గొప్పరమై కపము కుత్తుక నిండిన వేళ బాంధవులు గప్పిన వేళ నాటికి మీ స్మరణ కలుగునో కలగదో. ఔషధంబులు మంచి అనుభవించిన గాని కర్మ క్షీణంబైన గాక విడదు. కోటి వైద్యులు గుంపుగూడి వచ్చినను గాని మరణమయ్యాడు వ్యాధి మాన్పలేరు. వెళ్ళిపోయే వాళ్ళంతా మందులు లేకుండా వెళ్ళిపోతున్నారా? రోజులు లేక వెళ్ళిపోతున్నారు. అందుకనే పరమాత్మని పిలవలేకపోతున్నాన్ని వాడు దుఃఖపడుతున్నాడండి. తన దీనావస్థని భగవంతుడికి చెప్తున్నాడు. స్వామి, ఇక నేను పిలవలేనయ్యా, పిలిచేందుకు కూడా ఓపిక పోయింది, శరీరం సహకరించట్లా, లవక్కింతయు లేదు, ధైర్యం విలోలంబయ్యే, ప్రాణం బుల్ఠావుల్ దప్పెను, మూర్ఛవచ్యతను ఉండశ్రమం బయ్యడి హరి నీవే తప్ప ఇతప్పరం బెరుగా మన్నింపందగుందీను నిల్ రావే ఈశ్వర. కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. శరీరం అంతా శిథిలమైపోయిందయ్యా, చెమటలు పోస్తున్నాయి, ఉత్క్రమణ వస్తున్నది. శరీరం బాగా ఉన్నప్పుడు చేసినటువంటి పాపాల తాలూకు ఫలితం అంతా ఎదురుగా కనపడుతున్నది. దీన్ని ఎలా అనుభవించాలో తెలియనటువంటి మనస్సు మదనపడుతూ ఉన్నది. నే చేసినవన్నీ నువ్వు లెక్క వేయవాక, చాలా ఉన్నాయి, నీ లెక్కకు అందవు. కాబట్టి మన్నింపందగుం దీను నిన్ అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష మహేశ్వర. పాపాత్ములలో నాకంటే గొప్పవాళ్ళేడయ్యా, పరమపాతకులని రక్షించడంలో నీకంటే గొప్పవాళ్ళేడు. కాబట్టి నువ్వేం చేయాలి? మమ్మల్ని ఉద్ధరించడమే మా ముద్ధర, మమ్మల్ని ఉద్ధరించరా నాయన. మూర్ఛ వస్తున్నది, శరీరం డసిలిపోయింది, శరీరం అంతా ఎగురుతూ ఉన్నది, ఆ జీవ ప్రయాణం ప్రారంభమైంది. ఠావులు తప్పడం అంటే అదే. నాభి నుంచి ప్రారంభమవుతుంది, కొంచెం సేపు ఇక్కడ ఉంటుంది, కొంచెం సేపు దీని దగ్గరకు వస్తుంది, అక్కడి నుంచి చెవి దగ్గరకు వస్తుంది, చెవి దగ్గర గలగలగలగలగలగలమంటుంటుంది. చూసిన వాళ్ళు చెవి దగ్గర ఊగుతున్నదమ్మా, ఇక లాభం లేదు, అయిపోతాడు, ఇవాళ రాత్రిగా జారిపోతాడు, అయిపోయింది. ఇది సమయం, ఇది అందరికీ వస్తుంది, తప్పదు. ఆ సమయంలో నీవే తప్ప ఇతప్పరం బెరుగ మన్నింపందగుం దీను నిన్. పరమాత్మ పరమ కారుణికోత్తముడు,
అహంకారంతోనో అజ్ఞానంతోనో విలాసంతోనో దుర్విషయ వాసనాగ్రస్తమైనటువంటి మస్తకంతో అనేక పాపాలు చేసినటువంటి జీవులు ఆ పాపాన్ని తెలుసుకొని దుఃఖపడి పరమాత్మను ఆశ్రయించాలి. నాయనా చేశాన్రా, అప్పుడు చెయ్యాలనిపించింది. ఎందుకు అన్నారు? కళ్ళు కర్మఫలం అని చెప్పింది ధర్మశాస్త్రం. ఏది ఊరికే పోదండోయే. ఏ కర్మకైనా ఏమిటి ఆధారం అన్నారు? ఈ దరిద్రపు కళ్ళు. అంటే సర్వేంద్రియానాం నయనం ప్రధానమే. చూడకూడని వాటిని చూడటంలో చాలా ముందుంటాయి ఇవి. ఎట్లాగో అన్నారు, దోవలో వెళుతున్నాం, శాస్త్రి గారి దొడ్డి గోడ మీద నుంచి మామిడి చెట్టు కింద కొంగింది. అది కూడా చూడండి, పళ్ళన్నీ ఊళ్ళో వాళ్ళ వాకిట్లో ఉంటాయి, కొమ్మలు మన ఇంట్లో ఉంటాయి. వాళ్ళు కోసుకుంటుంటారు, కొమ్మలు తగులుతున్నాయని తిడుతుంటారు. రెండూ పడాలి మనమే. ఆ మామిడి చెట్టు బాగా పళ్ళు పండింది. వెళుతున్న కళ్ళకి పళ్ళు ఎందుకండి? కళ్ళు చూసినాయి. చూసేటప్పటికల్లా భలే ఉన్నాయి పళ్ళు, కార్బన్ వేసి పండించనివి, ఫ్రెష్గా ఉన్నాయి. పోనీ ఈ కళ్ళు పళ్ళ మీద పడి కోసుకున్నాయా? వీటికి అంత శక్తి లేదుగా. నన్ను ఇన్వాల్వ్ చేయకండి మేస్టారు అన్నాయి కళ్ళు. ఈ కళ్ళు ఏం చేసినాయి? మెదడుకి ఇంప్లిమెంట్ చేసినాయి. చూడండి, మెదడుకి చెప్పినాయి. శాస్త్రి గారి చెట్లో మామిడి పళ్ళు బాగా పండున్నాయి అని మెదడుకు చెప్పింది. మెదడేమన్నా పోయి మామిడి పళ్ళు వేసిందా? అది మెయిలా. అదేం చేసింది అన్నారు? కాళ్ళకు చెప్పింది, సై మీరే నడవాలి, మీరు వెళ్ళండి అని. సరే, ఈ కాళ్ళు చెట్టు దగ్గరికి వెళ్ళినాయి. పోనీ కాళ్ళు ఏమన్నా చెట్టు దగ్గరికి వెళ్ళాయా? కాళ్ళు చెట్టు ఎక్కడం వరకే చేశాయి. ఇవేం చేశాయి? అక్కడి నుంచి డ్యూటీ చేతులకు అందించాయి. ఎప్పటి నుంచి మీది పార్ట్నర్షిప్ డీడ్ అని. ఈ చేతులు ఏం చేశాయి? గబగబా ఎక్కి కోసాయి. పోనీ కోసిన చేతులు ఏమన్నా తిని ఆనందపడ్డాయా? లేదే, తస్సదియ్యా. అవేం చేసినాయి? ఈ 32 పళ్ళకి అందించినాయి. అవి కసా పిసా వెట్ గ్రైండర్లో వేసి నవిలినట్టుగా నవిలినాయి. కిలో పప్పు అరగంటలో రుబ్బినట్టుగా. పోనీ ఆ పళ్ళు, ఆ మామిడి పండు రసాన్ని ఏమన్నా ఆస్వాదించాయా? లేదే, అన్నీ తీసుకొచ్చి నాలుక మీదకి చేర్చాయి. మొత్తం కాలువలు బాగు చేసేవాళ్ళ చెత్తంతా ఎత్తి ఒక చోట వేసినట్టుగా అంతే ఆ నాలుక మీదకి చేర్చాయి. ఆ నాలుక ఏం చేసింది? కాసేపు అది అనుభవించింది. అది అనుభవించేం చేసింది? అమ్మో, ఇది ఎక్కువసేపు నా దగ్గర ఉండకూడదని మొత్తం డస్ట్బిన్ లోపలికి తోసింది. అయిపోయే. అప్పటితో అవలా, అక్కడి నుంచి ట్విస్ట్ ఉంది. ఈ లోపల శాస్త్రి గారు వాళ్ళ ఇంట్లో ఎవరో వాళ్ళు చూస్తారు. వాళ్ళకి కోపం వస్తుంది. అమ్మయ్యా, నీకు బుద్ధి లేదా? ఇందాకనే అంత పెద్ద కథ చెప్పావు, ఇప్పుడు ఈ దొంగతనం ఏమిటి, ఈ అడగకుండా తింటం ఏమిటి, సిగ్గు లేదా నీకు అని చెప్పి ఆ తల వంచి వీపు మీద పడేయాలని కొడతారు. కొట్టినప్పుడు ఏమైందండి? కళ్ళల్లోంచి భళ్ళును నీళ్ళు వచ్చాయి. చూసిన కళ్ళకి ఏమొచ్చింది? కన్నీళ్ళు వచ్చాయి. కళ్ళు కర్మఫలం అంటే ఇదే. ఇంతకు మించిన వేరే రీసెర్చ్ వర్క్ ఏం అక్కర్లా. తిన్నవాడు బాగున్నాడు, నమిలినవాడు బాగున్నాడు, నడిచినవాడు బాగున్నాడు, ఎక్కి కోసినవాడు బాగున్నాడు, లోపలికి నెట్టబడ్డవాడు బాగున్నాడు. చూసిన కళ్ళకి చచ్చేటు కన్నీళ్ళు వచ్చేట్టుగా వీపు వాయించారు. కాబట్టి ఆ కళ్ళు ఏది చూడకూడదో అదే చూస్తాయి, ఏది పొందకూడదో అదే పొందుతాయి. పొందినప్పుడు అనుభవించాలి. గజరాజు ఏం కోరుకున్నాడు? నేను చేశాను, కాకపోతే చేసినటువంటి తప్పు తెలుసుకున్నాను, అదే దైవత్వం. మారటం అంటారే పరిణామ సిద్ధాంతం. డార్విన్ చెప్పలా, వేదం ఎప్పుడో చెప్పింది. రెండోసారి ఆ తప్పు చెయ్యొద్దురా. కోపంలోనో అజ్ఞానంలోనో అహంకారంలోనో తీవ్ర ద్వేషంలోనో చేశాం. చేసింది తప్పు అని తెలుసుకున్న తర్వాత తప్పు చెయ్యొద్దు. పరమాత్మకు విన్నవించుకోండి. అప్పటి వరకు మీ పాపం అంతా క్షాళితం అయిపోతుంది, మిమ్మల్ని ఆయన రక్షిస్తాడు. ఇక్కడ చేసింది కూడా అదే. కవవే వరద సంరక్షింపు భద్రాత్మక. అప్పుడు గుర్తొచ్చింది, అలా వైకుంఠపురంబులో చాలామంది ఈ అల అనేటువంటి దాన్ని మన సినిమా డైరెక్టర్లు వైకుంఠంలో సముద్రంలో అలలు అనుకున్నారు. పాపం వాళ్ళ పిచ్చి పరాకాష్ట. పోతన గారికి అంత దరిద్రం లేదు. అల వైకుంఠపురంబులో నగరిలో అల వైకుంఠపురంబులో నగరిలో
వైకుంఠపురంబులో నగరిలో అమ్మా నాకు గుర్తున్నదండి, పోతన గారికి గుర్తులేదు. రాస్తున్నారు, పద్యం మర్చిపోయినా. నేను మర్చిపోతే బతకనిస్తారా? ఎప్పుడో గిద్దలో పెట్టి అరగిద్ద మూతేసేవాడు. అది లేదు కాబట్టి కంఠం పెడుతున్నది. అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబులో ఇక్కడ ఇద్దరికి సంశయం. రక్షింపబడుతున్న గజరాజుకి, రాస్తున్న పోతన్న గారికి సంశయం రాకుండా ఉండకూడదు, వస్తుంది. అందుకనే లో 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 అన్నాడు. గుర్తురాల. రాస్తున్న దాన్ని అక్కడ వదిలిపెట్టేశాడు. ఏకశిలానగరంలో ఉన్నటువంటి లోకాంతరంగుడు శ్రీకాంత మనోహరుడు మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే శ్రీరమణి కుచ దుర్గవిహారే సేవక జన మందిర మందారే పరమహంస ముఖ చంద్రచకోరే పరిపూరిత మురళీరవధారే ఏకశిలా నిలయా దయామయ. పద్యం గుర్తుకు రాలేనందుకు ఈయన రాముణ్ణి ప్రార్థించి మూర్ఛపోయినాడు. ఇప్పుడు రాముడి మెడకు చుట్టుకున్నది ఏమిటన్నారు. వీడు ఇంత తొందరగా పడిపోతాడని ఊహించలా ఆయన. వెంటనే ఆయన ఇంకో అవతారం ఎత్తాల్సి వచ్చింది. తప్పలా. ఎగతాళికి జడలాగితే 7 తరాలు వెంటపడ్డదని. ఆయన ఏ అవతారం ధరించాడన్నాడు. మాయాపోతన్న వేషం ధరించాడు రామచంద్రమూర్తి. చూడండి, ఆయనకి తప్పలా. భక్తులను రక్షించడంలో భగవంతుడు అంత దృఢచిత్తుడై ఉంటాడు. గబగబగబగబగబ ఇంటికి వచ్చేస్తున్నాడు. లోపలికి వెడుతున్నాడు. పిల్లవాడు 11 ఏళ్లవాడు అక్కడే ఉన్నాడు. మల్లన్న వాడు చూశాడు. నాన్నగారు ఆగండి. ఆయన ఆగిపోయినాడు. మీరు ఎప్పుడైనా ఇలా చేశారా? వీడెవడరా నన్ను క్వశ్చన్ చేస్తున్నాడు. చేద్దామని వచ్చాను, వీడు అడ్డం పడ్డాడు. తొలి ముద్దలో మక్షిక పాతమునకు వలే. మీరు అసలు మా నాన్నగారేనా అన్నాడు వాడు. నేను వీడబ్బని కాదని వీడికి ఎలా తెలిసిందబ్బా అనుకున్నాడు ఆయన. మీరు ఎప్పుడైనా ఇలా చేశారు? ఏం చేశానరా అన్నాడు. వాడి పేరు కూడా గుర్తు రావట్లే. ఈయనకి హైపర్ టెన్సీ పెరిగిపోయింది. 150 మీద 90 ఉందో 110 ఉందో. ఏం చేశానరా అన్నాడు. మీరు బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు నేను కాళ్ళు కడిగిన తర్వాత కదా మీరు లోపలికి వెడతారు. నేను కాళ్ళు కడగకుండా లోపల పిల్లలు అంత అబ్జర్వేషన్లో ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. ఓహో అనుకున్నాడు. ఆయన మామూలు వాడు కాబట్టి కడుక్కోవాలి. విష్ణుపాదే నమస్తుభ్యం. ఈయన ఎందుకు కడుక్కోవాలి? కడుక్కున్నాడు. వేషానికి తగ్గ వ్యవహారం ఉండాలి. వేషానికి తగ్గ వ్యవహారం లేకపోతే వేషం మోసపోతుంది. కృష్ణరాయబారం నాటకం వేస్తున్నారట పల్లెటూళ్ళలో. ఆ సెంటర్ సీన్ అర్ధరాత్రి వస్తుంది. జనమంతా అలా పిన్ డ్రాప్ సైలెన్స్డ్గా చూస్తుంటారు. అప్పుడు ఆ కృష్ణుడికి వేరే రెమ్యునరేషన్ ఉంటుంది సెంటర్ సీన్లో కృష్ణుడికి. వాడు వచ్చి పద్యం చెప్తుంటాడు. చెల్లియో వాడు తెల్లార్లు చెల్లించాలి ఆ పద్యం, లేకపోతే కమిటీ వాళ్ళు డబ్బులు చెల్లించరు. వాడి ఏడుపు వాడిది. వాడు 7లో ఏడ్చినా 6లో ఏడ్చినా 1లో ఏడ్చినా ఏడుపేగా. అంతా బాగా చూస్తుంటారు. అసలు ట్విస్ట్ ఏమిటంటే ధృతరాష్ట్రుడు కూడా కళ్ళు తెరుచుకొని చూస్తుంటాడు. అది వచ్చిన పెద్ద ఇబ్బంది. ఈ చూసే విదురుడు చూస్తాడు. వాడు 2 కళ్ళు తెరిచి చూస్తుంటాడు. రేయ్ కళ్ళు మూయి, కళ్ళు ముయిరా, నువ్వు బై బర్త్ బ్లైండ్విరా, చూడకూడదురా, కళ్ళు ముయిరా అంటుంటాడు విదురుడు. ఈ దరిద్రం ఏంటంటే ఆ కంపెనీకి ధృతరాష్ట్రుడు మేనేజరు, విదురుడు అసిస్టెంట్ మేనేజర్. వీడంటాడు ధృతరాష్ట్రుడు కళ్ళు మూస్తే కలెక్షన్ నొక్కేద్దామనే, తగ్గేదేలా కలెక్షన్ ఎంత వచ్చిందో తెలిసేంతవరకు కళ్ళు మొయ్యను. జనం అనుకుంటారు ఈ పాపిష్టి వాళ్ళు ఆడే నాటకం మనం చూడలేము, ధృతరాష్ట్రుడు కళ్ళు తెరుచుకోవడం ఏంటి పాపిష్టి లోకం కాకపోతే. వేషానికి తగ్గ వ్యవహారం ఉండాలి, లేకపోతే వేషం పట్టించేస్తుంది. ప్రమాదో ధీమతామపిహి అని. అప్పుడు గుర్తొచ్చింది. సరే తీసుకురా నాయన అన్నాడు. వాడి అదృష్టం అండి, వాడి యోగం. పరమాత్మ కాళ్ళు గడిగే భాగ్యం కలిగింది అంటే వాడిని కన్నా పోతన గారి భాగ్యం చెప్పుకోవాలే. చెల్లగి వసుధ గొలచినది పాదము, బలితల మోపిన పాదము, తలక గగనము తమిన పాదము,
బలరిపుగాచిన పాదము బ్రహ్మ కడిగిన పాదము నీవారసోక వర్తన్వి పీతాభాస్వత్యనూపమ అదే అడిగాడు. ఇంకా ఆయన అలాగే నిలబడ్డారు. నాన్నగారు టైం అయిపోతుంది అన్నారు. ఏం లేదురా మీ ఇంట్లో ఇంకా ఇట్లాంటి ఆచారాలు ఏమన్నా ఉన్నాయేమో తెలుసుకుందామని నిలబడ్డానన్నాడు. వాడి చిన్న బుర్రలోకి ఇంత భాష్య ప్రవేశం జరగల. కంటి చూపుతో లోకాన్ని నడపగలిగిన పరమాత్మకి ఘంటం పట్టుకోవాలా అండి? భగవంతుడు ఎక్కడున్నాడు అని వెతికే జీవుల కోసం ఒరే భాగవతం తెరవండినా నేను కనపడతాను అని చెప్పాడు పరమాత్మ. భాగవతం తీస్తే భగవద్ దర్శనం అవుతుంది. 3 లోలు వేశారు పోతన గారు. 3వ లో తీసేశారు. నాయన అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుద బలమందార వనాంతరామృత సర ప్రాంతేందుకాంతో బలోత్పల పర్యంకరమా వినోదియం అంత సమాసం. ఆపన్న ప్రసండు ఇక్వల నాగేంద్రము పాహీయన కుయ్యాలించి సంరంభియ్యై. ఏమండి ఇదంతా తెలుగేశాడు. అలా వైకుంఠపురంలో సరే ఆయన మందార వనాంతర అమృత ఏదంతా వేశారు. పాహి అని ఎందుకు వేశాడండి అన్నారు. ఈ పాహి అన్నది సంస్కృత శబ్దం. అంటే భగవంతుడికి అనుమానం వచ్చింది. రక్షించు అంటే దేవతలకు అర్థమవుతుందో అర్థం కాదో, దేవతలకి సులభంగా అర్థమయ్యే భాష సంస్కృతం కాబట్టి పాహి అంటే పరమాత్మ పరిగెత్తుకొస్తాడు. ఆయనకి పార్షియాలిటీ ఉందండి, లాంగ్వేజ్ పార్షియాలిటీ. రీజనలిజం ఆయనకు కూడా ఉంది. పక్షపాతము తప్పు లేదు, పక్కవాడికి పక్షవాతం రానంత వరకు. అది ఉయ్యాలించి సంరంభి అయి వ్యాసభాగవతంలో సశంఖ చక్రుడై వచ్చినట్లుగానే ఉంది. పోతన గారు సిరికింజెప్పక శంఖచక్ర యుగమున్ చేదో ఈ సంధింపగే పరివారమును చేరక అభ్రగపతిని మన్నింపక ఆకర్ణికాంతర సమ్మిల్లము చక్కనొత్తక వివాద ప్రోత్థిత శ్రీకుచో పరిచేలాంచలమైన వీడక గజప్రాణావను. భక్త్యావేశంలో ఒక అడుగు ముందుకేశాడండి. వ్యాసుల వారిని అధిగమించాడు. అప్పయ్య దీక్షితుల వారిని ఓ మాట అడిగారట. వాసుదేవ వామదేవ శబ్దానికి ఏమిటి భేదం అని అడిగారట. ఆయన చాలా క్లియర్గా చెప్పారు. సుమభేద నచ గంధభేద అని చెప్పారు. పువ్వుల్లో తేడారా, వాసనలో తేడా లేదు అని చెప్పారు. కాబట్టి అలా వేశారు పోతన గారు. ఆయన రాను వచ్చాడు. మొసలికి మోక్షం ఇచ్చారు ముందర. ఎందుకన్నారు? మొసలి పట్టకపోతే ఏనుగు పిలుచునా, ఏనుగు పిలవకపోతే స్వామి పరిగెత్తునా. 33 కోట్ల మంది దేవతల్ని 10K రన్ పరిగెత్తించింది మొసలి. దానికి మోక్షం ఇచ్చారు. తర్వాత గజరాజుకు మోక్షణం చేశారు. మకరం నుంచి విడిపించారు స్వామివారు. ముందర మోక్షణమైంది. అంతకుముందు అది అజ్ఞాన శరీరం. ప్రతివాడికి అజ్ఞానం ఉంటుంది, ప్రతివాడికి పాపం ఉంటుంది, ప్రతివాడికి జడత్వం ఉంటుంది. జీవుడికి ఉన్న లక్షణాలు ఇవి. అవి ఎప్పుడు పోతాయన్నాడు? భగవంతుడి స్పర్శ తగిలితే పోతాయి. ఇప్పుడు అదే జరిగింది గజరాజుకి. అంతకుముందు అహంకార దేహం, ఇప్పుడు ఆత్మజ్ఞాన దేహం అయింది. ఆ పరమాత్మని స్తోత్రం చేసింది. దానికి ఫలశ్రుతి కూడా చెప్పారు వ్యాసుల వారు, పోతన గారు. మనందరికీ కూడా అటువంటి ఫలశ్రుతే పరమాత్మ అందించాలి. 12 స్కందాల భాగవతాన్ని రాముడికి అంకితమిచ్చి రామదాస్యం చేసిన పోతన్న గారు మన మనస్సుల్లో ఎల్లప్పుడూ మంచి భక్తి బీజాలని నాటి భాగవత అమృత ఫలాన్ని మనకు అందించాలని వేడుకుంటూ గజరాజమోక్షణంబును నిజముగ పఠించునట్టి నియతాత్ములకు గజరాజవరదుడిత్తును గజతురగస్యందనములు కైవల్యంబు. విజయ గోపాలతే మంగళం జయ విశ్వంభరతే మంగళం. నందయ సోదనందన సుందర మందస్మిత ధృత మందిర నంద సునందాది వందిత పదార వింద గోవింద జయ మంగళం. వర్ధిత గోకుల వనమాలి గోవర్ధన గిరిధర వామన తీర్థీకృత శివనారాయణ తీర్థ మానస సారస మంగళం. విజయ గోపాలతే మంగళం జయ విశ్వం
నయన త్యాగరాజ వినూతమైన రూపములకు నిత్య మంగళం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. అజ్ఞానాం జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే. జయ బోలో కృష్ణ పరమాత్మకు, యజ్ఞేశ్వర భగవానుకి, దత్తాత్రేయ జగద్గురునకు, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద.